చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఇది కదవా మాకు ఇప్పటి వరకు మా పాటల్లో మీరు తోడై ఉన్నారు ప్రభావ. ఎంత యథార్థంగా మా హృదయాల నుంచి ఆ మాటలు ఆ పాటలు వచ్చినాయో నీకే తెలుసు ప్రభా. మా పెదాల నుంచి వస్తున్న మాటలు నువ్వు చూడలేదు, దాని వెనకాల ఉన్న హృదయాన్ని చూస్తున్నా దేవుడు. మేము ఎట్లా మాట్లాడామో పాటలు పాడామో అనేది కాదు ప్రభా, ఎంత మా ఇన్వాల్వ్మెంట్ ఉంది అది చూసి ప్రభా, మా యాక్షన్ కంటే యాటిట్యూడ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన దేవుడు. కాబట్టి పైనున్న స్వరూపాన్ని కాకుండా లోపలున్న విషయాల్ని నుంచి ప్రభా, ఇన్నర్ మ్యాన్ నుంచి ఒక మార్పుని కోరుకుంటున్న దేవుడు ప్రభా. నీ సన్నిధిలోకి వచ్చాం, మాతో సూటిగా స్పష్టంగా వ్యక్తిగతంగా మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక ఆయన కొత్తగా ఒక ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాడట. ఆఫీస్ స్టార్ట్ చేశాడు, ఓపెన్ చేసిన రోజున ఆఫీస్ లోపల ఒక ఆయన రావడం గమనించాడు. ఆయన రూమ్లోకి రావడం గమనించి ఫోన్ కొట్టడానికి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకుని మాట్లాడతారు. సార్ చెప్పండి సార్, సీఎం గారు, సారీ సార్, మీరు డిన్నర్ అడుగుతున్నారు కానీ ఈరోజు అవ్వదు, 4 days తర్వాత మీకు ఆ టైం ఓకేనా సార్ అవి అని. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని మాట్లాడాడు. ఆ వ్యక్తి అలా చూస్తున్నాడట, ఎదురుండి వచ్చిన వ్యక్తి. సో వీడు చాలా ఎంత చెప్పాలో అంత హైప్ ఇచ్చేసుకున్నాడు. అవి ఫోన్ పెట్టేసి ఏం కావాలి అన్నాడంటే, మీరు మాట్లాడిన ఫోన్ ఒకసారి ఫిక్స్ చేయడానికి వచ్చాను అన్నాడట. యాక్చువల్గా పని చేయట్లేదు ఫోన్. ప్రైడ్ ఎట్లా ఉంటుంది అనంటే, లేని విషయాల్ని కొంచెం ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసినప్పుడు అవతల వాడికి ఆ విషయం తెలిసిపోయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎంత చీప్గా చూస్తాడు. నీకు ఇట్లా అనిపిస్తే, ఒక మనిషికి ఇట్లా ఉంటే సాక్షాత్తు దేవునికి ఆ విషయం ఎట్లా అనిపిస్తుంది? నీ లోపల ఉన్న విషయము, ఆంతరంగికంలో ఉన్న విషయాలు చూస్తున్నప్పుడు దేవునికి ఎట్లాంటి విషయాలు అనిపిస్తూ ఉంటుంది? మీక పైన మాట్లాడే మాటలు అదేంటి ఇవి చూడడు దేవుడు. మీరు ఎంత సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు, ఎంత మంచిగా పాడుతున్నారు అది కాదు. మీ హృదయాల్లో నుంచి ఎలాంటి స్థితి వస్తుంది, మీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ హృదయంలో ఎలాంటి యాటిట్యూడ్, వైఖరి ఉంది అనేది చూస్తూ ఉంటాడు. లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు ఏమన్నానంటే, యాక్షన్కి యాటిట్యూడ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి దేవుడు చూసేది నీ యాక్షన్ చూడు, దాని వెనుక ఉన్న యాటిట్యూడ్ కూడా ఆయనకి ప్రాముఖ్యం. ఈ రెండిటిల మీద ఫోకస్ చేసిన దేవుడు నీ హృదయాల్లో నుంచి వస్తున్న ఆరాధన, నీ హృదయాల్లోంచి నీ జీవితాన్ని ఎట్లా చూస్తా అంటే లోపల నుంచి చూస్తాడు. నువ్వు పైకి ఏం వేసుకున్నావు అది కాదు, ఏం మాట్లాడుతున్నావు అది కాదు, లోపల నువ్వు ఎట్లా ఉన్నావు అది మాట్లాడుతున్న విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం ఒక సిరీస్ మనం తీసుకుంటూ వెళ్తాము. మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్నది, ప్రీవియస్ వీక్స్లో మనం మాట్లాడుకున్నదంటే, మనం ఒక డిసీవర్ని చూసాం. ఆ తర్వాత ఏం చేసామంటే ఒక డిస్ట్రాయర్ని చూసాం. ఈరోజు ఒక రూలర్ని చూస్తాం. ఎవరు వీళ్ళు అంటే, మాట్లాడుకున్నది ఎవరు అంటే, ఎవరు డిసీవర్ అంటే అపవాది, ఎవరు డిస్ట్రాయర్ అంటే అపవాదే, ఎవరు రూలర్ అంటే అపవాదే, సాతాను. సో డిసీవర్ ఏం చేశాడు అంటే మోసం చేసేవాడు, మోసపూర్చే లక్షణం ఉంది, దాన్ని డిసీవర్ అంటాం. సాతాను ఎవరిని డిసీవ్ చేశాడంటే అవ్వని డిసీవ్ చేశాడు కదా, డిసీవర్. ఎవరిని డిస్ట్రాయ్ చేశాడు అని అంటే, ఇంకో వీక్ మనం నేర్చుకున్నాం, యోబుని డిస్ట్రాయ్ చేశాడు. ఇప్పుడు రూలర్గా ఎవరిని రూల్ చేస్తున్నాడు అని అంటే, దావీదుని రూల్ చేస్తా ఉన్నాడు. ఇది మనము ఈరోజు నేర్చుకోబోతుంది. కాబట్టి డిసీవర్ దగ్గర మనం ఏం చూసుకున్నాము అంటే, సాతాన్ యొక్క టార్గెట్ దేని మీద ఫోకస్ చేశాడు అని అంటే, మైండ్ మీద టార్గెట్ చేశాడు. మన మైండ్ని టార్గెట్ చేస్తాడు. కాబట్టి దానికి సాతాన్ ఉపయోగించుకున్న టూల్ లేకపోతే వెపన్ ఏంటి అంటే అబద్ధాలు, లైస్. దానికి సాతాన్ యొక్క పర్పస్ ఏంటంటే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా చేయడం. దానికి మన డిఫెన్స్ ఏంటి అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం. అది ఒక సెషన్ మనకు అయిపోయింది, దాని మీద మాట్లాడేసుకున్నాం. తర్వాత మనం ఏం మాట్లాడుకున్నామంటే, డిస్ట్రాయర్ గురించి మాట్లాడుకున్నాం. డిస్ట్రాయర్ అనే మాటను ఉపయోగిస్తున్నప్పుడు సాతాను దేని మీద ఫోకస్ చేశాడంటే, ఇప్పుడు దేన్ని డిస్ట్రాయ్ చేస్తాడంటే నీ శరీరాలని, మన శరీరాలని. అది యోబు యొక్క శరీరాన్ని డిస్ట్రాయ్ చేశాడు. అది సాతాన్ యొక్క టార్గెట్ ఏంటంటే బాడీ మీద ఆయన టార్గెట్ చేశాడు. సాతాన్ యొక్క వెపన్ ఏంటంటే సఫరింగ్. ఆ బాడీని చేయగానే సఫరింగ్ తీసుకొస్తాడు. సాతాన్ యొక్క పర్పస్ ఏంటి, బాడీని అటాక్ చేయడంలో పర్పస్ ఏంటంటే, ఆ సఫరింగ్ ద్వారా దేవుని చిత్తానికి ఇంపేషెన్స్ చూపించడం, ఇంపేషెంట్ అయిపోవడం, సఫరింగ్. దానికి మన డిఫెన్స్ ఏంటి అని అంటే, దేవుని యొక్క కృప కావాలి అనేది మనం నేర్చుకున్నాం, అది చేసుకున్నాం. ఈరోజు మన ఫోకస్ ఏంటి, దేని మీద మనం ఫోకస్ చేస్తున్నామంటే, ఇక్కడ డిసీవర్ అయిపోయాడు,
డిస్ట్రాయర్ అయిపోయాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఫోకస్ ఏంటంటే ఈజ్ అ రూలర్. ఒక రూలర్ని మనం చూస్తాం. అంటే రూలర్ అంటే ఏలేవాడు. దేన్ని ఏలుతున్నాడు అపవాది, దేన్ని ఏలడానికి వస్తున్నాడు అనేది మనం చూస్తే మన పాత నిబంధన గ్రంథంలో ఈరోజు చదువుకున్న పాఠ్య భాగంలో ఉన్న మాట ఏంటంటే దావీదుని ఫోకస్ చేశాడు. దావీదుని. ఇప్పుడు సాటాన్ యొక్క టార్గెట్ ఏంటంటే ఇప్పుడు బాడీ కాదు, మైండ్ కాదు, ఇక్కడ దేని మీద ఫోకస్ చేశాడంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఉన్నది అదండి విల్ మీద, అంటే చిత్తం మీద ఫోకస్ చేశాడు. నా చిత్తం, నా నిర్ణయాలు తీసుకునే చిత్తం ఉంటుంది, విల్ ఉంటుంది కదా, ఆ విల్ మీద ఫోకస్ చేశాడు. దీనికి సాటాన్ తీసుకొచ్చే వెపన్ ఏంటి అని అంటే ప్రైడ్ రెండవది. మూడవది సాటాన్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే దేవునికి చిత్తానికి భిన్నంగా నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తాడు. ఆయన చిత్తానికి లోబడకుండా చేయడు ప్రైడ్లో. సో మన డిఫెన్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుమతించడం వల్ల దీన్ని ఎలా జయించాలి అనే దాన్ని, ప్రైడ్ని ఎట్లా డీల్ చేయాలన్నది ఈరోజు మనం నేర్చుకుంటాం. ఎందుకంటే సాటాన్ ఫస్ట్ మన మైండ్ని అటాక్ చేశాడు, ఆ తర్వాత మన బాడీస్ని అటాక్ చేస్తాడు. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటుంది మన చిత్తాన్ని అటాక్ చేస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అపవాదికి ఉన్న పేరు ఏంటి అని అంటే వాడు అబద్ధానికి జనకుడును ఆదరించి హంతకుడు అంటాడు. అంటే ఒక హత్య చేసి దాని చుట్టూ అబద్ధాలను సృష్టించగలిగిన వాడు వాడే. ఒక ప్రవీణ్ పగడాల గారు లాంటి హత్య కేసుల్ని సృష్టించి దాని మీద చుట్టూ అబద్ధాలను సృష్టించగలడానికి వెనకాల మూలకర్త ఉంటాడంటే అపవాదం ఉంటాడు. ఎందుకంటే అబద్ధము ఉంటుంది, దాని హత్య ఉంటుంది, హత్య చుట్టూ అబద్ధాలు సృష్టిస్తాడు. ఇది ప్రతి హతసాక్షి యొక్క జీవితంలో అదే జరుగుతుంది. ఎందుకంటే వాడు ఆది నుంచి హంతకుడును అబద్ధానికి జనకుడు అంటాడు. సో ఇలాంటి వాడికి పెట్టిన పేరు ఏంటంటే ఈ లోక అధిపతి అన్నాడు. ఈ లోకాధిపతి అదే కదా అన్నాడు, ఇది లోకాధిపతి, ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఏలుతుంది ఎవరంటే అపవాది. కానీ మీరు ఇదే మాట మళ్ళీ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చూస్తే యేసు ప్రభుకి ఇవ్వబడిన టైటిల్స్ చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఇవ్వబడిన టైటిల్స్ చెప్తారు ఒకసారి. ఏం టైటిల్స్ ఇచ్చారు యేసు ప్రభుకి? నా మాట అర్థమవుతుందా? అర్థమవుతే బైబిల్ ఓపెన్ చేస్తారు. సో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఏంటది? ఏమన్నా ప్రభుకు ఉన్న టైటిల్స్ ఏంటి చెప్తారు అక్కడ 5వ వచనంలో. యేసు ప్రభుకి ఇవ్వబడిన టైటిల్స్: నమ్మకమైన సాక్షి, మృదులో నుంచి ఆది సంభూతుడిగా లేచినవాడు, భూపతులకు అధిపతి అన్న మాట ఉపయోగించాడు. అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నాడు? ద రూలర్స్. అంతేనా? ద రూలర్స్ ఈజ్ ఏ రూలర్ ఆఫ్ ద ఏమన్నాడు? ఏమన్నాడు అక్కడ? రూలర్ ఆఫ్ ద కింగ్స్ అన్నాడా? ఈయన ఎవరికి రూలర్ అంటే సాక్షాత్ రాజులందరికీ రాజట. ఏ చెప్పారు? కానీ ఇక్కడ మనం చదువుకున్న పాఠ్యభాగంలో ఉన్నది ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటాడంటే ఈ లోకాధిపతి, ఈ లోకాన్ని ఏలుతుంది వీడు. మీలో ఎంతమంది అంటే నార్నియా అనే సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? మీకు ఐడియా ఉన్నది నార్నియా. ఆ సినిమా మీరు చూసుంటారు. అది సిఎస్ లూయిస్ రాశాడు. పిల్లలకి అర్థం అవడానికి బైబిల్ యొక్క స్టోరీని ఎట్లా తీసుకొచ్చాడంటే వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో తీసుకొచ్చి ప్రజెంట్ చేశాడు. దాంట్లో లయన్ అస్లాన్ అది ఎవరంటే యేసుప్రభు, యూదాసింహం యేసుప్రభు. అమ్మా అస్లాన్ ఎవరు అని అంటే యూదాసింహం అని చూపిస్తాడు. దాంట్లో వైట్ విచ్ అని ఒక విమెన్ చూపిస్తాడు. అతను ఎవరంటే ఆవిడెవరంటే సాతాన్. దీంట్లో ముందు ఒక చిన్న అమ్మాయి ఆ నార్నియా అన్న ప్లేస్లో ఒక లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా, వాళ్ళ అన్న కూడా ఎంటర్ అవుతాడు, లోపలికి వెళ్తాడు. చూసిన తర్వాత ఆ అన్నతో చెప్తుంది ఏమనంటే, తెలుసా నీకు విషయం, ఈ నార్నియా యాక్చువల్గా అసలాంది, కానీ ఇక్కడ వైట్ విచ్ అని ఒక అమ్మాయి, ఒక ఆవిడ తిరుగుతూ ఉంటుంది, ఇది నాది అని చెప్పి గర్వపడుతుంది. యాక్చువల్గా ఇది అస్లాంది అంటారు. ఇది అస్లాన్ యొక్క రాజ్యం, ఇది దేవుని రాజ్యం. దేవుడు సృష్టించాడు ఈ ప్రపంచాన్ని. కానీ ఏలుతుంది ఎవరు అని అంటే, ఎవరి చిత్తం నెరవేరుతుంది ఈ భూమి మీద అంటే అపవాది యొక్క చిత్తం. వాడు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఈ లోక అధిపతి అన్నాడు. ఈ మాట మనం గమనించి ఈ లోక అధిపతి అన్న మాటను ఉపయోగించాడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దావీదు చేసిన గ్రేటెస్ట్ సిన్ ఏంటి, ఘోరమైన పాపం ఏంటి? మీకేం గుర్తొస్తుంది? రెండు దావీదు గుర్తొచ్చేది. గొలియాతుని చంపాడు, బత్షెబతో పడిపాడు. దావీదు అనగానే మనకి 2 స్టోరీస్ ఇక్కడ గుర్తొస్తాయి. సో గ్రేటెస్ట్ సిన్ ఏంటి?
బెర్షెబాతో పాపం చేయడం అంటే అడల్టరీ, వ్యభిచారం అనుకుంటారు. కానీ ఈ వ్యభిచారం వల్ల ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 4 చచ్చిపోయారు తను చేసిన తప్పుకి. ఎవరు చచ్చిపోయారు? ఒకటి ఉజ్జయిని చంపేశాడు కదా, తర్వాత బెర్షెబా భర్తను చంపేశాడు, అతను చావుకు కారణమయ్యాడు. రెండోది ఆ బిడ్డ చనిపోయాడు కదా, పుట్టిన బిడ్డ చనిపోయాడు. తర్వాత వాళ్ళకి బెర్షెబా వల్ల 2 పిల్లలు పుట్టారు. ఎవరు? బెర్షెబాకి అబ్షాలోము, అబ్షాలోము యొక్క చెల్లి. అబ్షాలోము చచ్చిపోయాడు అంతేనా? అబ్షాలోము యొక్క చెల్లిని రేప్ చేశాడు ఒకడు, వాడు చచ్చిపోయాడు, వాడిని చంపేశాడు అబ్షాలోము. మీకు తెలుసు కదా ఇవన్నీ. సో డేవిడ్ చేసిన లేదా దావీదు చేసిన ఈ యొక్క తప్పుకి ఎంతమంది చచ్చిపోయారు? 4 మెంబర్స్. దాని గొప్ప విషయం ఏంటంటే దీనికంటే దావీదు చేసిన ఇంకొక తప్పుకి 70,000 మంది చచ్చిపోయారు. అది బైబిల్ మాట్లాడుతుంది. అది ఇప్పుడు చదువుకున్న పాఠ్య భాగంలో మనం మొదటి అదంటే దినవృత్తాంతాలు ఉన్న విషయం. దావీదు చేసిన ఒక పాపము, వ్యభిచారము 4 పట్టణ పెట్టుకుంటే దావీదు చేసిన ఇంకొక ఘోరమైన తప్పు వల్ల 70,000 మంది చచ్చిపోయారు. ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే మొదటి దినవృత్తాంతాల్లో మనకి 21వ అధ్యాయము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఆల్రెడీ రాజు చాలా స్పష్టంగా దాన్ని అంటే మాటల్లో పెట్టినప్పుడు మనకి స్పష్టంగా అర్థమైంది. ఎవరైతే ఫోకస్ చేశారో వాళ్ళకి అర్థమవుతుంది. డేవిడ్ చేసిన ఈ యొక్క తప్పుని వల్ల 70,000 పీపుల్ చచ్చిపోవడం. మేబీ ఇదే ఫస్ట్ టైము ఈ మాట వింటున్నాను అని అనుకుంటే ఒకసారి మరి బైబిల్లో రోజు చదువుతూ ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి డేవిడ్ చేసిన ఈ తప్పుని మనం ఒకసారి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సాటన్ టార్గెట్ చేసింది డేవిడ్ని ఎక్కడంటే తన మైండ్ని టార్గెట్ చేయలేదు, తన బాడీని టార్గెట్ చేయలేదు. డైరెక్ట్గా ఈ రెండింటిని బైపాస్ అయిపోయి దేని టార్గెట్ చేశాడంటే తన చిత్తం మీద కొట్టేశాడు. తను తీసుకున్న నిర్ణయాల దగ్గర ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మీ నిర్ణయాల్లో మీ సొంత నిర్ణయం ఉందా? దేవుడికి అనుమతి ఉందా? లాస్ట్ టైం సునీత లేదా దీప్తి వాళ్ళ ఇంట్లో బెన్ యొక్క బర్త్డేకి ఒక చిన్న స్టడీ చేసుకున్నాం. అందరం అక్కడ ఉన్న ఫ్యామిలీస్ అన్ని చూసుకున్నప్పుడు మేము 1వ దావీదు కీర్తన మీద చేసాం. గుర్తుంది కదా రస్మాటి? సో 1వ దావీదు కీర్తన మీద ఉన్న మాట ఏంటి అని అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండగా అన్న సెన్స్ని తీసుకున్నప్పుడు దాని మీద మేము స్టడీ చేసాం. దాంట్లో ఇంగ్లీష్ బైబిల్లో ఉపయోగించేది అన్గాడ్లీ అన్నాడు. అంటే గాడ్కి అన్గాడ్లీకి ఏంటి? గాడ్లీ అంటే అర్థం ఏంటి? అన్గాడ్లీ అంటే ఏంటి ఇంగ్లీష్లో ఓపెన్. సో గాడ్లీ అంటే దేవుని విలువను బట్టి నడిచే జీవితాలు, అన్గాడ్లీ అంటే దేవుడు లేడు అన్నట్టు జీవించే జీవితాలు, అంటే నాస్తికులుగా ఉంటారు. క్రైస్తవుల్లో నాస్తికులు ఉంటారా అంటే ఉంటారు. ఎలాంటి నాస్తికులు వీళ్ళు? దేవుడిని నమ్ముతారు కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం దేవుడిని అనుమతించారు. దేవుడు లేనట్టే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటాడు, దేవుడు కాదన్నట్టు వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఇప్పుడు నేను ప్రశ్న మిమ్మల్ని వేస్తాను, ఈ ప్రశ్న నాకు ఆన్సర్ చెప్పండి. అదేంటంటే మీలో ఎంతమంది నాకు నువ్వు అవసరం లేదు, నీ ప్రేమే అవసరం లేదన్న చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? నాకు దేవుడు అవసరం లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులు ఎత్తారా? అందరికి కావాలి. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న ఇస్తాను, ఇప్పుడు చెప్పండి. అదేంటంటే ఎంతమంది ఈరోజు మీ బైబిల్ స్టడీ చేసుకుని వచ్చారు అక్కడికి? అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు లేకుండా నేను డీల్ చేసుకోగలను ఇదే రోజు. ఐ కెన్ హ్యాండిల్ మై డే వితౌట్ దిస్. ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో చెప్పిన ఈ వాగ్దానం ఏదైతే ఉందో ఇది లేకుండా నేను జీవించగలనే యాటిట్యూడ్ని నీ మాట రూపంలో చెప్పలేదు కానీ యాక్షన్లో యాటిట్యూడ్లో చూపించేశావు. నీ ప్రార్థనలు ఎప్పుడు గర్వంగా ప్రార్థన చేయవు. చేస్తావా? నువ్వు అవసరం లేదు అంటమ్మా దేవుణ్ణి అనం. అది వేరే వాళ్ళు అంటారు, బయట ఉన్నవాళ్ళు. రామగోపాల్ వర్మ అంటాడు, ఇంకెవరెవరో మాట్లాడతాడు. నువ్వు అంత గర్వంగా మాట్లాడు, చాలా స్మూత్గా సున్నితంగా కనబడతావు కదా. మన ట్రంప్ అన్నాడు కదా, ఎవరు పిఎం మోదీ గారిని అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన? హీస్ వెరీ స్వీట్, హీ లుక్స్ వెరీ స్వీట్ బట్ హీస్ ఎ కిల్లర్ అన్నాడు. ఓపెన్గా చెప్పేశాడు, హీస్ లుక్స్ వెరీ స్వీట్ బట్ హీస్ ఎ కిల్లర్, హీస్ ఎ మర్డరర్. ఓపెన్ స్టేట్మెంట్ మోదీ పక్కన ఉంటే మనకి మరి ఇంగ్లీష్ అర్థమైందో లేదో నవ్వుకుంటా కూర్చున్నాడు. తర్వాత ట్రాన్స్లేషన్లో మొహం మాడిపోయాను. సో పైకి నా రూపం ఎలా ఉంటుంది అంటే చాలా స్మూత్గా కనబడతాం, కానీ లోపల ప్రైడ్ అనేది మనకి పైకి కనబడదు. ఒక ప్రైడ్ ఉంటుంది మనలో.
మేబీ నువ్వు అందరికీ చూడడానికి హంబులు కనబడవచ్చు, లోపల నీ యాటిట్యూడ్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేయాలి. అందుకని చాలామంది క్రిస్టియన్ లైఫ్లో విల్ అనేది చాలా ప్రాముఖ్యత. నీ చిత్తాన్ని ఎట్లా తీసుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. క్రిస్టియన్ లైఫ్లో 2 రకాలమైన కాన్సెప్ట్స్ ఉంటాయి క్రైస్తవ విశ్వాసంలో. ఒకటి అదేంటి అంటే ఇంటలెక్చువల్ రిలీజన్ ఉంటుంది. ఇంటలెక్చువల్ రిలీజన్లో ఏం మాట్లాడతారంటే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేదంటే థియాలజీ మీద ఫోకస్ చేస్తారు, ఎక్కువ జ్ఞానం మీద ఫోకస్ చేస్తారు, ఎక్కువ లోతైన సత్యాలు తెలుసుకోవాలని ఫోకస్ చేస్తాడు. కానీ ఆ సత్యం వాళ్ళని ప్రభావితం చేయదు, ఆ దేవుని మీద ఆధారపడరు. నాకు తెలిసిన చాలామంది బైబిల్ టీచర్స్గా చెప్పబడిన కొంతమంది, అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది చర్చిలకి వెళ్ళట్లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీ చర్చ్. దానివల్ల ఏంటంటే ఆ చర్చ్లో పెట్టిన పాస్టర్ కంటే నాకు ఎక్కువ తెలుసు అనే ప్రైడ్తో వెళ్ళి చర్చ్కి వెళ్ళడం మానేశారు. ఇంకా గౌరవం ఏంటి అని అంటే ఈ యొక్క సెమినార్స్కి, బైబిల్ స్టడీ సెమినార్స్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో, బైబిల్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి ఎంతో కొంత డాక్టర్స్ నేర్చేసుకున్న తర్వాత వీళ్ళు అటెండ్ అవుతున్న చర్చ్లో వీళ్ళు తీసుకున్నంత సత్యం వాళ్ళకి దగ్గర తెలియదు. కాబట్టి పాస్టర్ కంటే నాకు ఎక్కువ తెలుసు అన్న యాటిట్యూడ్తో ఏం జరుగుతుందంటే లోబడే స్వభావం పోయి ఆ చర్చ్ని మనం ఎట్లాలాగా నిలపాలి అంటే మానేసి ఆ చర్చికి వ్యతిరేకంగా, పాస్టర్కి వ్యతిరేకంగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. దీని వెనకాల జరుగుతుందని సార్ ప్రైడ్. ఈ ప్రైడ్ మీరు ఎప్పుడైనా గమనించుకున్నారా? మన హార్ట్లో ఉన్న ప్రైడ్ని నో, దేవుడు దాన్ని డీల్ చేయడానికి చూస్తా ఉన్నాం. కొంతమందికి క్రిస్టియన్స్ ఎమోషనల్ రిలీజన్గా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే చాలా హైగా వెళ్ళినప్పుడు దేవుడి మీద విపరీతంగా ఆధారపడిపోతారు, చాలా ఇదిగా ఉంటారు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళ ప్రార్థనకి జవాబు రాకపోయినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడు అనక స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటలెక్చువల్ ప్రాబ్లం ఉంది, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన విశ్వాసంలో. ఈ యొక్క విశ్వాసం జీవితంలో ఒక్కసారి మనం ఆలోచించవలసింది, దేవుడు చెప్తున్న మాట అంటే నీ దేవుడు నువ్వు ప్రేమించినప్పుడు ఎట్లా ప్రేమించంటే విత్ ఆల్ యువర్ హార్ట్, అంటే నీ ఎమోషన్స్ కావాలి, నీ పూర్ణ హృదయంతో. విత్ ఆల్ యువర్ మైండ్ అంటే నీ పూర్ణ మనసుతో, అంటే అర్థం ఏంటంటే నీ ఇంటలెక్ట్, నీ జ్ఞానంతో. విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, నీ పూర్ణ శక్తితో, అంటే నీ విల్, నీ చిత్తంతో నన్ను ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన మీ అందరికీ ఈ 3 పాయింట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అని అంటే నీ పూర్ణ హృదయము, అంటే నీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. ఆరాధన జరుగుతున్నంతసేపు ఎంతమంది దాంట్లో నిజంగా ఆ మాటలు, ఆ పాటల్లో వచ్చిన అర్థాన్ని గ్రహిస్తూ మీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, అది చాలా ప్రాముఖ్యం. మీ ఎమోషన్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఎమోషనలిజం గురించి మాట్లాడలేదు, ఎమోషన్ వరకే పరిమితం చేస్తే తప్పు. రెండోది దాంతోపాటు పూర్ణ మనసుతో అన్నాడు, విత్ ఆల్ యువర్ మైండ్ అని. ఇంటెలిజెన్స్ కూడా కావాలి, మన ఇంటలెక్ట్ కావాలి. నీ పూర్ణ మనసును కేంద్రీకరించాలి, ఇంటలెక్ట్ కావాలి. అంత మాత్రం కాదు, నీ జ్ఞానము నీ ఎమోషన్స్తో కలిసి దేవుడు మాట్లాడడానికి, ప్రభా నీ చిత్తం జరగగానే నా చిత్తాన్ని పక్కన పెట్టి ఆ చిత్తానికి వచ్చే స్ట్రెంగ్త్ కావాలి, పూర్ణ శక్తితో నేను ఆరాధన చేయాలి. సో ఈ లైట్లో మీ ఆరాధనని ఒకసారి ఆలోచించడానికి మీరు ప్రయత్నించేయండి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే పని ఏంటి అంటే వాక్యం ద్వారా నీకు సూచనలు ఇస్తాడు, నీ మండకికి సూచనలు ఇస్తాడు. అంత మాత్రం కాదు, నీ ఎమోషన్స్ని, నీ భావోద్రేకాలని పరిశుద్ధపరిచి నీ హార్ట్ని ఇన్స్పైర్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని చిత్తాన్ని జరిగించే శక్తిని నీకు ఇస్తాడు. ఈ 3 ఎవరు చేస్తారంటే హోలీ స్పిరిట్ దేవుడు చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని అనుమతించినప్పుడు మాత్రమే చూసాం. అందుకని బైబిల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు కనబడేది ఏంటంటే ఐ విల్, దై విల్ అని అంటారు. 2 విషయాలు ఉంటాయి. నీ చిత్తమా, దేవుని చిత్తమా, ఇదే ప్రశ్న. నీ చిత్తమా, దేవుని చిత్తమా, ఈ మాటలు అంటాను. ప్రేమ అంటే ఈజ్ ఇట్ ఎ ఫీలింగ్ ఆర్ విల్? లవ్ ఈజ్ ఎ ఫీలింగ్ ఆర్ విల్? చెప్పండి. ప్రేమ అనేది ఫీలింగా అంటే పెళ్ళైన కొన్ని రోజులకి ఫీలింగ్ బాగానే ఉంటుంది, మరి ఫీలింగ్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఫీలింగే అన్నారనుకోండి, ఫీలింగ్ మారినప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది. దానికి మించి ఇంకొకటి ఉంది, అదేంటంటే విల్, చిత్తం. అంటే మొట్టమొదట మీరు ప్రేమిస్తారో, తర్వాత ప్రేమించవలసి వస్తుంది, తప్పదు. అంతేనా? భార్య భర్తలు ఏంటి ఒకళ్ళ మొక్కలు చూసేసుకుంటున్నారు. మొట్టమొదట మీరు ప్రేమిస్తున్నారు, తర్వాత తప్పదు, మీరు ప్రేమించవలసి వస్తుంది అనే పాయింట్ని చాలా స్పష్టంగా మనకు అర్థం. ఇట్స్ అ విల్, ఇట్స్ ఎ కమిట్మెంట్ ఆఫ్ విల్. అందుకనే దేవుడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకొని, నేను మీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి? వాట్ ఈస్ దట్ వర్డ్? కమాండ్. ఆజ్ఞ ఏంటి?
మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడానికి ఆజ్ఞ అంటే ఎందుకనంటే ఎమోషన్స్ మీద. అందుకని దేవుడు నేను మీ ఫీలింగ్స్ని ఉంచమని నేను ఆజ్ఞాపించట్లేదు అనలేదు, నేను ప్రేమించడానికి ఆజ్ఞిస్తాను. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసింది. అంటే నువ్వు ప్రేమించడం నువ్వు ఫెయిల్ అవుతావు, బట్ స్టిల్ ఆ కమిట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే లవ్ ఈజ్ ఎ కమిట్మెంట్ అండ్ విల్. కాబట్టి ప్రేమలో ఏముంటుందనంటే ఖచ్చితంగా విల్ ఉంటుంది. అదన్నా. సో చాలామందికి ఉన్న పాయింట్ ఏంటంటే కొంతమంది పేర్లు చెప్తే మనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నచ్చలేదు అనుకోండి, నేను ఎంత మాట్లాడినా ఎంత ట్రూత్ ఇచ్చినా నేను నచ్చలేదు కాబట్టి ఎక్కదంతే, ఇంకంతే. మీరు ఎంత తీసుకోండి, ఎందుకంటే ఎక్కడో నా వల్ల మీరు హర్ట్ అయ్యారు. ఇప్పుడు దేవుడు నన్ను మార్చి నా లోపల నుంచి సత్యం తీసుకొచ్చినా ఆ సత్యానికి రియాక్ట్ అవ్వరు సరికదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి నా వెనకాల గుసగుసలాడతారు. నా వెనకాల ఎక్కడ పడితే అక్కడ హర్ట్ చేయాలనో, ఎవరన్నా పరిచయం అయితే వాళ్ళు పొగిడారనుకో నన్ను, ఆయన ఈజీగా అవతలను తగ్గించాడు. నువ్వు అంత సీన్ లేదు పాస్టర్కి అని తగ్గించాడు. దీని వెనకాల యాటిట్యూడ్ ఏంటి అంటే అవతల వాడిని పొగిడితే నచ్చలే. మేబీ నా వల్ల మీరు గాయమై ఉండొచ్చు, దాని సంగతి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమించడం ఎలాగా? నాకు ఇష్టం లేని ఒక వ్యక్తిని ఇప్పుడు నేను ప్రేమించాలి. ఇప్పుడు మీ లైఫ్లో మీరు పెట్టుకోండి, ఎవరి చేత గాయం పొందారు, మీరు ఎవరినో గాయపరిచేశారు, సంబంధాలు పాడైపోయాయి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోగలమా? వాళ్ళని ప్రేమించాలి. ఇంపాసిబుల్. ప్రేమ స్వతహాగా మనకు రాదు, కాబట్టి దానికోసం ప్రార్థన చేయమన్నాడు ఆయన. దేవుడు ప్రేమ స్వరూపి, నువ్వు ప్రేమ స్వరూపి కాదు, ప్రేమ ఇవ్వబడదు. అందుకని ఆయన శత్రువుని కూడా ప్రేమిస్తాడు, కాబట్టి ఆయన పోలికలకు రమ్మన్నాడు. కాబట్టి మీ శత్రువు కోసం ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఏంటంటే నువ్వు ప్రేమించడం అనేది నీ వల్ల కాదు, ఏ హ్యూమన్కి కాలేదు, అన్లెస్ దానికి ఒక అతీతమైన శక్తి వస్తేనే కానీ నువ్వు చేయలేవు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు కదా, ప్రేమించలేని వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమించాలి అన్న దాంట్లో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటంటే, ఒక ఫ్యామిలీతో మీకు కాన్ఫ్లిక్ట్ ఉంది, ఆ ఫ్యామిలీని తీసుకొని ఒక 2 వీక్స్ వెకేషన్కి వెళ్ళగలరా? అప్పుడు చిత్తం బయటకు వస్తుంది. నిర్ణయించుకొని బలం తెచ్చుకొని 2 వీక్స్ ట్రిప్ అయ్యండి, ఒక 1 వీక్ ట్రిప్ అయ్యండి. దేవుడు హీల్ చేసే విధానాలు అలాగే ఉంటాయి. కెన్ డూ ఇట్? చేద్దామా? పని ఐ స్టార్ట్ ఇట్. నేను నా విషయంలో నేను స్టార్ట్ చేస్తాను. నేను ఎవరిని గాయపరిచానో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఐ విల్ వర్క్ ఆన్ దట్. ఆ పని చేయడంలో ఇప్పుడు ఏంటంటే నన్ను నేను కోల్పోవాలి, నన్ను నేను వద్దనుకోవాలి, నన్ను నేను ఓడిపోవాలి, నా ఈగోని పక్కన పెట్టాలి, నా ప్రైడ్ని పక్కన పెట్టి ఇప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి చూపించాలి, క్రీస్తు ప్రేమ ఏంటో చూపించాలి. ఐ నీడ్ అ విల్, చిత్తంగా కదా, అది నెంబర్ 1. అందుకనే సాటన్ మీరు చూస్తే యెషయా గ్రంథము 14వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ 12 నుంచి 14 వచనాలు చూస్తే సాటన్ 5 times ఇలా అంటాడు, నేను నా చిత్తం అన్నమాట. ఐ విల్ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంటుంది. 5 times విత్ ఇన్ ద 2 verses, 3 verses, 12, 13, 14 verses 5 times ఐ విల్ అన్న ప్రైడ్ని తీసుకొస్తూ ఉంటాడు సాటన్ ఎప్పుడు. ఎందుకనంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది అపవాది ఏలుతున్న రాజ్యం, ఈ లోకాధిపతి అన్నప్పుడు ఈ లోకాన్ని ఏలుతున్నాడు కదా. ఇప్పుడు మీరు ఎవరంటే ఆ చీకటిలోంచి ఆశ్చర్యకరమైనలోంచి వెలుగులోకి వచ్చారు అని కానీ మీరు నమ్మితే మీరేం చేస్తారంటే ఈ లోకంలో అపవాదికి శత్రుగా బ్రతకడం, అపవాది యొక్క సామ్రాజ్యాన్ని పడగొట్టే ఒక స్పైగా పనిచేయడం, అపవాదికి అగెయిన్స్ట్గా ఒక రెబిలియస్ నేచర్ని పెంపొందించుకోవడం, అపవాదికి భిన్నమైన విలువలు ఆ దేవుని యొక్క రాజ్య విలువలతో జీవించడం. నా చిత్తం కాదు నీ చిత్తం జరగగాక అని ప్రార్థన చేయడం. నీ రాజ్యం వచ్చిగాక. ఎలాంటి రాజ్యం? నీ చిత్తము అక్కడ జరుగుతుంది కదా పైన. ఇప్పుడు ఇక్కడ భూమి మీద కూడా అలా జరగాలంటే భూమి మీద ఎవరున్నారు? నేనున్నాను, నా ఫ్యామిలీ ఉంది, సమాజం ఉంది, నా వర్క్ ప్లేస్ ఉంది. కాబట్టి నీ చిత్తము నాలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా ఫ్యామిలీలో జరగాలి, లేకపోతే నా వర్క్ ప్లేస్లో జరగాలి, సమాజంలో జరగాలి అని వెయిట్ చేయడం, దానికోసం పనిచేయడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అందుకని సాటన్ చెప్తున్న మాట అంటే ఐ విల్ అని మాట్లాడు. కాబట్టి సాటన్ ఎప్పుడు ఒకటి నీ చిత్తాన్ని టార్గెట్ చేస్తాడు. నెంబర్ 1.
నెంబర్ 2 గుర్తుపెట్టుకోవాల్సిందంటే సాటన్ దాని వెనకాల ఉపయోగించుకున్న వెపన్ ఏంటి అంటే ప్రైడ్ని తీసుకొస్తాడు, గర్వాన్ని తీసుకొస్తాడు. ఇది మనం మొదటి కొరింథీయుల దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. 25వ అధ్యాయంలో మీకు కనబడిన కొన్ని కాన్సెప్ట్స్ని మీ ముందు పెడతా ఉన్నాను. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఇంతకీ మనోడు చేసిన తప్పేంటో, డేవిడ్ చేసిన తప్పేంటో మనకు అర్థం అవ్వాలి. అదేంటి అనేది మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఇక్కడ మనం చూస్తాం. ఒకటి, డేవిడ్ దావీదు ఇంతకు ముందు చేసిన తప్పు ఏంటంటే బెర్షెబాతో పాపం చేశాడు. అదేంటనంటే ద సిన్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర ఆశ, నేత్రాశ కూడా చూశాడు, శరీరాశకు కూడా అయ్యి పాపం చేశాడు. ఇవి రెండు ఉన్నాయి. కానీ 3వ రకమైన సిన్ ఉంది, అది జీవపు డమ్మంతో ప్రైడ్ వచ్చేసింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మను కదా. మొదటి 2 అక్కడ పడిపోయాడు. 3వ దాంట్లో మనం ఇక్కడ చదువుకున్న 21వ అధ్యాయంలో మనకి అది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటి అనంటే, డేవిడ్ చాలా సక్సెస్ఫుల్ కింగ్ అయిపోయాడు. ఇప్పుడు వరకు ఇశ్రాయేలీయులు స్లావరీగా బానిసలుగా ఉన్నారు. ఫస్ట్ కింగ్ వచ్చాడు, సాల్ వల్ల చాలా నష్టపోయారు. ఇప్పుడు డేవిడ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి యుద్ధానికి వెళ్తున్నాడు, జయించుకుంటూ వచ్చేస్తున్నాడు, ప్రతి దాన్ని జయించేస్తూ ఉన్నాడు డేవిడ్ కదా. చివరికి వాళ్ళ కుమారుడు సొలొమోన్ వచ్చినప్పటికీ పరిస్థితి ఏంటి అని అంటే, సొలొమోన్ వచ్చినప్పటికీ సామ్రాజ్యం అంతా చాలా పీస్ఫుల్గా తను సెట్ చేశాడు, తన కుమారుడికి ఏమీ లేకుండా శత్రువులందరినీ తీసేశాడు. అలాంటిది అంత సక్సెస్ఫుల్ కింగ్ అవుతున్నప్పుడు ఎక్కడో డేవిడ్కి ఏమొచ్చిందంటే, నేను విజయాన్ని సాధిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా విజయం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏమొస్తుందంటే విక్టరీ వస్తుంది అనే అహం పెరిగిపోయింది, ప్రైడ్ పెరిగిపోయింది. ఈ 2 సిచ్యువేషన్స్ని వాడేసుకున్నాడు సాటన్. వాడిని 24/7 హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఈ కాన్సెప్ట్ సాటన్నే స్టార్ట్ చేశాడు. 24 గంటలు 24/7 ఎవడ మింగుదామా అని గర్జించము అన్నది చెప్తా ఉంటాడు. ఎలా మింగుదామా అని చూస్తాడు. మింగడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వే అవకాశం ఇస్తావు. అవకాశం ఏంటి? ఎలాంటి అవకాశం ఇస్తున్నావు? నువ్వు ఎక్కడ స్ట్రాంగో అక్కడే ప్రైడ్ వస్తుంది. సిఎస్ లూయిస్ ఒక మాట అంటాడు, ఏమనంటే, నీ ప్రతి పాపం నీ వీక్నెస్లో చేస్తావు, ఒకే పాపం నీ స్ట్రెంత్లో చేసేది వల్ల వచ్చే పాపం ఏంటంటే గర్వం. మీరు ఎక్కడ బలహీనలో అక్కడ చేసేస్తారు పాపం. దొంగతనం, వ్యభిచారం, పక్కడితో ఆశించడం, ఇవన్నీ ఏంటంటే నీ వీక్నెస్ వల్ల చేసే పాపం. సో ప్రైడ్ అనేది, గర్వం అనేది వీక్నెస్లో చేయవు. నువ్వు ఎక్కడ స్ట్రాంగు? బాగా పాటలు ఆడతావా? ఎక్కడ స్ట్రాంగు? బాగా ప్రసంగం చేయగలవా? ఎక్కడ స్ట్రాంగు? బాగా చదవగలవా? ఎక్కడ స్ట్రాంగు? బాగా అందంగా ఉన్నావా? ఎక్కడ స్ట్రాంగ్? బాగా ఇష్యూ డీల్ చేయగలవా? ఎక్కడ స్ట్రాంగ్ నువ్వు? అక్కడ నువ్వు పడిపోయి ఒకే ఒక్క స్ట్రెంత్లో చేసే పాపం అంటే ప్రైడ్. సో డేవిడ్కి ఇప్పుడు ఇది వచ్చేసింది, డేవిడ్కి ఈ విషయం వచ్చేసింది కదా. కాబట్టి ఈ ప్రైడ్ని తీసుకొచ్చాడు. మీరు చూడండి, మీరు మత్తయి సువార్తలో మీరు చూస్తే అపవాది యేసు ప్రభువుని శోధించడానికి వచ్చిన ఆ సీన్ చూస్తారు కదా, 40 రోజుల ఉపవాసం. నువ్వు ఒకసారి బైబిల్ స్టడీకి నేను కూర్చొని చదువుకుంటున్నప్పుడు, నా పర్సనల్ మెడిటేషన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే, నేనైతే అపవాదిలాగా ఫస్ట్లో అనుకున్నాను ఏంటంటే, నేనే అపవాదం అయి ఉంటే ఆయన ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్ కూర్చుంటున్నాడు కదా, అప్పుడే శోధించేవాడు. 40 రోజులు అయిపోయిన తర్వాత వెరీ స్ట్రాంగ్ అయినప్పుడు అప్పుడు శోధించడం అనేది ఫూలిష్నెస్. వీడు ఫూలే కానీ మరింత ఫూల్ ఏంటి అనిపించింది నాకు. ఎవరు? అపవాది. తర్వాత అర్థమైంది వీడు మనకన్నా చాలా తెలివైనడు అని. ఎందుకు అని అంటే, ప్రభు ఎక్కడ పాపం లేకుండా జీవించాడు, ఎక్కడ తప్పట్టుకోవడానికి లేదు. ఒకటి అదేంటంటే, ప్రభు దగ్గర ఇప్పుడు పడిపోవడానికి, శోధింపడానికి ఒకే కేర్ ఏంటంటే, నేను కాబట్టి పరిశుద్ధంగా ఉన్నానని వచ్చింది అనుకోండి, నేను కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉన్నానని ప్రైడ్ తీసుకొచ్చాడు అనుకోండి, అయిపోయింది అంతే. శోధన ఎట్లా తీసుకొస్తాడంటే, నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నావో నీ భక్తిని బట్టి కొన్నిసార్లు గర్వం వస్తుంది, నీ నాలెడ్జ్ని బట్టి గర్వం వస్తుంది, నీ ధనాన్ని బట్టి గర్వం వస్తుంది, నీ యాటిట్యూడ్ అది కనబడుతూ ఉంటుంది, ప్రపంచాన్ని కనబడుతూ ఉంది. ఇది మనం గమనించాలి. అందుకని దావీదు చేసిన ఈ పని 70,000, తన ప్రైడ్ 70,000 మందిని చంపేసింది. ఈరోజు మనం చర్చ్ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి చర్చెస్లో, చాలా చర్చెస్లో నేను చూసినప్పుడు, ఇదిగో అండి పలానా, ఇదిగో ఆ పాస్టర్ లేకపోతే పలానా పెద్ద ఈ తప్పులు చేశాడు, ఇదిగో ఆ వ్యభిచారంలో పడిపోయాడు, వీటి మీద ఫోకస్ చేసినంతగా తనలో ఉన్న ఆ పెద్దల్లో కొంతమంది గర్విస్తులు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేయరు. దేన్ని ఫోకస్ చేస్తున్నారు? ఒక వ్యభిచారాన్ని వల్ల 4 చచ్చిపోయారు, గర్వం వల్ల 70,000 మంది చచ్చిపోయారు, విచ్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ అడల్టరీ. ఏది పెద్దది ఏది తక్కువ అనేది అని చెప్పట్లేదు.
నువ్వు అడల్టరీతో, ఒక వ్యభిచారంతో ఈక్వల్గా ఒక గర్వాన్ని నువ్వు ఎందుకు డీల్ చేసుకోలేకపోతున్నావు? అది నీకు పెద్ద పాపం కనబడి అసలు మనలో ఉన్న గర్వం అసలు చిన్నగా ఎందుకు కనబడుతుంది? దేవునికి తెలుసు ఒక విషయం, అది ఏంటంటే నువ్వు బలహీనతలు చేస్తావు, అది వ్యభిచారం. దేవుడికి ఒక విషయం తెలుసు, నువ్వు గర్వంతో చేసేది గర్వం. అందుకని అపవాదికి మొట్టమొదటి తన హార్ట్లో పుట్టిందే గర్వం. నేను దేవునితో సమానం అయిపోవాలి. క్రియేటర్తో వార్కి వెళ్ళడం ఏంటి? అది ఫూలిష్నెస్ కాకపోతే ఎలా అవ్వగలడు? బై ద వే వాడికి ఒక చిన్న లాజిక్ తెలియాలి కదా. ఏంటది? ఎ గాడ్ కెనాట్ క్రియేట్ అనదర్ గాడ్. దేవుడు ఇంకో దేవుడిని తయారు చేయలేడు కదా. చేయగలడా? ఇప్పుడు బి అనే దేవుడిని ఏ అనే దేవుడు తయారు చేశాడు అనుకోండి. ఇప్పుడు ఇది బి అనే దేవుడు ఎవరి చేత నిర్మింపబడ్డాడు? ఏ అన్న దేవుడిని. అసలు దేవుడు అంటే నిర్వచనం ఏంటి? ఎవరి చేత నిర్మింపబడకుండా స్వతహాగా ఉన్నవాడు. కాబట్టి దేవుడు మాత్రమే ఉంటాడు. ఆ పక్కన ఉన్న సృష్టి అంతట్లో సాతాను వస్తాడు, ఏంజిల్స్ వస్తాడు, మనుషులు వస్తారు, అంతా వస్తారు. ఇప్పుడు ఈ అపవాది దేవునితో సమానంగా కూర్చోవాలంటే నేను క్రియేచర్ని, ఆయన క్రియేటర్ అన్న విషయం నీకు అర్థం కాలే. ఆ క్రియేటర్ సన్నిధిలో నేను కూర్చున్నప్పుడు, నేను నుంచున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు నేను సరిగ్గా ఉండాలని మనకు అర్థం కావట్లే. ఒక ఆరగెంట్ బిహేవియర్ ఎందుకు మనకి? దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో మనకు తెలియదు. పర్వాలేదు లేని ఈజినెస్, ఆ ప్రతి యాటిట్యూడ్. మరియా యేసుప్రభు దగ్గర కూర్చున్న విధానం మీరు చూస్తే ఏం కనబడుతుందంటే ఆవిడ మోకరించుంది, ఆయన మీద సాష్టాంగపడింది. ఇదే మాట, హీ సాట్ ఆన్ హిస్ ఫీట్, హీ ఫెల్ ఆన్ హిస్ ఫీట్, హీ నీల్ డౌన్ అట్ హిస్ ఫీట్. ఇదే మాటలు కనబడతాయి మీకు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కూర్చున్న విధానాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ యాటిట్యూడ్ని చూస్తూ ఉన్నాడు, నాట్ జస్ట్ యువర్ యాక్షన్. ఈ మాటలు మీరు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే చర్చ్లో ఈరోజు ఒక మనిషిలో ఉన్న స్టబ్బర్డ్నెస్ని ప్రశ్నించరు. గాసిపింగ్ నేచర్ ఉంది, దాన్ని ప్రశ్నించరు. జెలస్ ఉంది, దాన్ని ప్రశ్నించరు. దాన్ని డీల్ చేసుకోరు. వీళ్ళకి అందరికి కనబడేది అంటే ఎవడో ఒకటి తప్పు చేశాడు, ఆ విజ్ఞాపన చేశాడు, దాని మీదే ఫోకస్ ఉంటుంది. వీళ్ళ ఉన్న ఈ గర్వాన్ని, గాసిపింగ్ టంగ్ని, లేకపోతే వీటిని అసలు పాపంలాగా చూడకపోవడమే మనం చేసిన పెద్ద తప్పు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మీ జీవితాల్లో గాసిపింగ్ టంగ్ ఉందా? ఇది ఆలోచించారు. అది ఉంటే సరి చేసుకోవడానికి ఈ రోజు నుంచి మీరు ఏం ప్రయత్నం చేస్తారు? ఒక విషయం మీ దగ్గర చెప్తే అది అక్కడితో ఆగిపోతుందా, లేకపోతే వేరే చోటుకి వెళ్తుందా? అది డీల్ చేసుకోకపోతే విచ్ ఈస్ వెరీ డేంజరస్. అది మీ ఈగోని, మీ ప్రైడ్ని తీసుకొస్తుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే సాతాను తీసుకొచ్చే మొట్టమొదటి టెంప్టేషన్ అంటే, నువ్వు అవ్వతో చెప్తున్నాడు, మోసం చేసినప్పుడు ఏమన్నా ప్రైడ్ తీసుకొచ్చాడు. నువ్వు ఇది తింటే దేవునితో సమానం అయిపోతావు. యూర్ ఈక్వల్ విత్ గాడ్, యూ షల్ బీ యాజ్ గాడ్. అంటే మంచి చెడు ఆయన ఎవరు నిర్ణయించడానికి? ఈరోజు హోమోసెక్షువల్స్ ఇదే మాట్లాడుతున్నాడు. నేను అబ్బాయిగా ఉండాలో అమ్మాయిగా ఉండాలో ఆయన చెప్తే నేను చేసేది నా ఇష్టం, ఇట్స్ మై లైఫ్, ఇట్స్ అ ప్రైడ్. దేవుడు నిర్ణయిస్తే లింగాలు ఆయన నిర్ణయించాడు, నేను నిర్ణయించుకుంటాను. కాబట్టి ఈరోజు యుఎస్లో, యూరోప్లో ఏంటి అని అంటే, నువ్వు అబ్బాయివా అమ్మాయివా ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు నిర్ణయించుకోవాలి. అప్లికేషన్ ఫామ్లో వాడు ఒకసారి అబ్బాయి అయ్యుండి నేను షీ అని డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు పొరపాటున తెలుసుండి హీ అన్నావు అనుకోండి, నువ్వు నెక్స్ట్ డే కోర్టులో ఉంటావు. ఆ స్థాయికి దిగజారిపోయారు. ఎందుకంటే దీని వెనకాల ప్రైడ్. దేవుడు ఎవరు? నా లింగాలని నిర్ణయించడానికి, నా జీవితం నేను నిర్ణయించుకుంటాను, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. ఆ స్థాయి నుంచి ఎంత స్థాయికి దిగిపోతుంటే, నేను ఇప్పుడు మనిషినా జంతువునా కూడా వాళ్ళే మాట్లాడతాను. ఐ వాంట్ టు బిహేవ్ లైక్ ఏ క్యాట్. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో దగ్గర జరుగుతుంది, నేను క్యాట్లా ఉండాలనుకున్నాను కాబట్టి క్యాట్ లాగానే వేషాలు వేస్తారు, క్యాట్ లాంటి డ్రెస్ చేసుకొని ఎంత స్థాయిలో దిగజారిపోతున్నారు అని అంటే దీని వెనకాల ఒక ప్రైడ్, ఒక రాంగ్ యాటిట్యూడ్. మన పిల్లల్లో ఇది గమనించండి. అదేనంటే ఈ మొబైల్స్కి అటాచ్ అవుతున్న ఈ బిడ్డల్లో, ఈ జనరేషన్లో ఈ ప్రైడ్ చాలా ఎక్కువ ఉంది. ఇగోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఒక 3 days బ్యాక్ చూస్తుంటారు, ఫిలిప్పైన్స్లో ఒక అమ్మాయి లోపలికి వచ్చేసి కత్తి తీసుకొని 7 పొడిచేసి స్పీడ్గా వచ్చి, ఏంట్రా అని అంటే వీళ్ళు సైకలాజికల్గా ఎక్కడో దెబ్బతిన్నారు. దే స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ ద మొబైల్స్, డిస్టర్బ్డ్ మైండ్, ఒక యాటిట్యూడ్, నన్ను యాక్సెప్ట్ చేయలేదు కొంతమంది ఫ్రెండ్స్ అని పెట్టుకొని వాళ్ళని చేసి వాళ్ళని పొడి చేయడం, క్లాస్ రూమ్లోకి వచ్చి. ఇలాంటివి రావడానికి గల కారణం ఏంటంటే ప్రైడ్. అందుకని యేసు ప్రభు కలిగిన ఆ శోధనలో మీరు చూస్తున్నప్పుడు ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడంటే, కొండ మీద తీసుకెళ్ళాడట. మీరు ఆ 3 శోధనల దగ్గర ఒక పాయింట్ గమనించాలి. మొట్టమొదటి కొండ తీసుకెళ్ళాడట, ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ కొండ మీద ఉన్న టెంపుల్ మీద తీసుకెళ్ళాడట, ఆ తర్వాత మర్యాదైన కొండ మీద తీసుకెళ్ళాడంట. సాటన్ ఎప్పుడు నేను తీసుకెళ్తే హయ్యర్ని తీసుకెళ్తే అక్కడి నుంచి నేను గర్వాన్ని చూపిస్తాను.
నువ్వేంటో తెలుసా, నేనేంటో తెలుసా నీకు? ఈ యాటిట్యూడ్, ఈ ప్రైడ్ నీకు వస్తుంది అన్న సంగతి మనం గమనించాలి. అందుకని 1 Peter 5:5-6 చదువుతారు ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. 1 Peter 5th chapter 5 and 6 చూస్తారా ఒకసారి? అమ్మా, మనల్ని హెచ్చించినట్లు ఆయన పరిశుద్ధమైన చేతి కిందగా ఎలా ఉండాలంట? దీన మనుషులుగా ఉండడం. ఇది మన వల్ల కాదు, సాధ్యం కాదు. బై నేచర్ మనకు తిరుగుబాటు స్వభావం ఉంది. ఎవరి సంగతి మన సంగతి అంటే మన పిల్లలు వింటారా మన మాట? బాల్యం నుంచి పిల్లల హృదయం ఎలా ఉందంట? ఎలా ఉంది? సిస్టర్ ఒకసారి చెప్పారు, ఎలా ఉంది సిస్టర్ ఆ మాట ఉపయోగించారు. బాల నుంచి హృదయంలో, మనిషిని హృదయంలో, బాలుడి హృదయంలో ఏముందంట? మూర్ఖత్వం. మీ పిల్లల్లో మూర్ఖత్వం చిన్నప్పటి నుంచి బై న్యాచురల్గా ఉంటుంది. మూర్ఖుడిగా తయారు చేయడానికి మీరు ఏం కాలేజీలో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఫర్ యాపిల్ నేర్పాల్సిన అవసరం లేదు. ఆర్ ఫర్ రెబిలియన్ అని నేర్పరచవలసిన అవసరం లేదు. ఆ రెబిలీస్గానే ఉంటాడు కదన్నా. కాబట్టి మీరు వాడిని సరిగ్గా పెంచాలంటే మాత్రం సరైన విధానాలు మీరు చూసుకోవాల్సింది. కాబట్టి మీరు దేవుని దగ్గర ఎలా ఉన్నారు? ఇక్కడ సమస్య ఏంటో అని ఒకసారి ఆలోచిద్దాం. మనం క్లోజ్ చేసుకుందాం. అదేంటి అని అంటే, అపవాది చేసిన, లేకపోతే దీంట్లో ప్రైడ్లో ఇంతకీ దావీదు చేసిన తప్పేంటి? ఎందుకు 70,000 మంది చచ్చిపోయారు? ఎందుకు 70,000 మెంబర్స్ చచ్చిపోయారు? గమనించండి. బెర్షెబాతో చేసిన తప్పు వల్ల ఏమైంది? ఒక్కసారి ఎవరన్నా పిల్లల్ని తీసుకుంటారా? ఇక్కడ మీ ఫోకస్ అంతా ఇటు వెళ్తుంది. 1 minute అన్న, నన్ను బాబుని తీసుకుంటావా? బెర్షెబా చేసిన తప్పు వల్ల, బెర్షెబాతో చేసిన తప్పు వల్ల అది ఏమైంది అంటే 4 చనిపోయారు. దావీదు చేసిన పాపానికి 70,000 మంది చచ్చిపోయారంటే తను చేసిన తప్పు ఏంటి అని అంటే, తను చేసిన తప్పు ఏంటో తెలుసా? ప్రైడ్. అది ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది అని అంటే, తన సెన్సెస్ తీసుకున్నాడంటే ఇంతకీ ప్రాబ్లం అది. జనాభా లెక్కలేసాడట. తన స్ట్రెంత్ ఎంత ఉందో రిపోర్ట్ తయారు చేసుకున్నాడు. అప్పటికి తన సోల్లో చెప్తున్నాడు పక్కన కూర్చొని, ఇది దేవునికి విరోధంగా వెళ్తున్నావు దావీదు అని తను ఆల్రెడీ చెప్పాడు. ఒక అధ్యాయం దాని మీదే ఉంది. దానికి దావీదుకి చాలా టైం ఇచ్చాడు దేవుడు. ఇగోని డీల్ తీసుకోలేదు. తీసుకోకుండా ప్రైడ్తో సెన్సెస్ని తీసుకున్నారు. కానీ మీరు దానికి భిన్నమైన విషయం ఏంటంటే, నిర్గమకాండం 30 అధ్యాయంలో మీకు ఏం కనబడుతుంది అంటే, మోషే కూడా సెన్సెస్ తీసుకున్నాడు. కానీ మోషే తీసుకున్న సెన్సెస్ వెనకాల దేవుని మహిమపరచడానికి తీసుకున్నాడు. దావీదు తన సొంత మహిమ కోసం చూశాడు. ఈ 2 తేడాలవే. ఇద్దరు సెన్సెస్ తీసుకున్నారు. అది దేవుడు చెప్పాడు సెన్సెస్ తీసుకోమన్నాడు. ఎందుకంటే వాళ్ళు లిఖింపబడాలని తీసుకోమన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వద్దు, ఎందుకంటే నీ స్ట్రెంత్ వల్ల నువ్వు ప్రైడ్ తీసుకుంటావు. మీ గిద్యోను కూడా అదే కనబడుతుంది. వీళ్ళు వారికి వెళ్తారు, సుమారు 10,000 మందితో వారికి వెళ్తుంటే, యుద్ధానికి వెళ్తుంటే దేవుడు అంటాడు అంతమంది వెళ్ళొద్దు. మీరు అంత వెళ్ళి ఫైట్ తెచ్చుకొని మీరు గెలిచిన తర్వాత ఏం చెప్పుకుంటారు తెలుసా? మేము ఎంత వీరులో తెలుసా, వెళ్ళి అటాక్ చేసాం అని ప్రైడ్ వస్తుందేమో. 300 మంది వెళ్ళండి అని 300 మందిని పంపించాడు. 300 మంది అంతమందిని అలా చంపేశారంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుని కృప అంటాడు. నువ్వు 10,000 మంది వెళ్ళారనుకోండి, నేను చేశాను అంటాడు. ప్రైడ్ అదే. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పనిచేసిన వాడికి, గంట పని చేసిన వాడికి ఒకటే శాలరీ ఇచ్చాడట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు శాలరీ ఇచ్చేసిన వాడికి, పని చేసిన వాడికి నీకు 700 రూపాయలు ఎలా వచ్చినాయి అని మైకి పెడితే వాడు ఏమంటాడు తెలుసా? నేను కష్టపడ్డాను అందుకే వచ్చినాయి అంటాడు. కానీ గంట పని చేసిన వాడికి నేను ఎలా వచ్చినాయి 700 అంటే మహానుభావుడు అండి, ఆయన కృప వల్ల ఇచ్చాడని దేని మనసుతో ఉంటాడు వీడు. సీ ద డిఫరెన్స్. ఇది దేవుడు చేసిన పనుల ద్వారా జరిగిందా మీ జీవితంలో కార్యంలో, లేకపోతే మీ ప్రార్థనా శక్తితో సాధించేసుకున్నారా? ఇది కూడా ప్రైడ్. ప్రైడ్ ఏంటంటే నా ప్రార్థనా శక్తి నేను తక్కువ చేయట్లేదు, నా ప్రార్థన వల్ల నేను సాధించేశాను అని అంటే. మా డాడీ దీనికి ఒక స్టోరీ చెప్పారు. రాజమండ్రిలో ఎఫ్ఎఫ్ అనే చర్చ్ ఉండదు, లూథరన్ చర్చ్ ఉంటుంది. దాని లూథరన్ చర్చ్ పాస్టర్ మా డాడీ. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 1,500 మంది గ్యాదరింగ్ ఉన్న చర్చ్ అని. సో ఆ డైస్ అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి మాట్లాడితే ఒక గంభీరత్వం ఉంటుంది అన్నమాట. దట్ మా డాడీ లాంగ్వేజ్ పదాలు ఎలా ఉంటాయంటే చాలా షినోసిట్ గంభీరంగా ఉంటుంది. మా తమ్ముడికి వచ్చింది ఆ లాంగ్వేజ్, మా పెద్ద చెల్లికి వచ్చింది ఆ లాంగ్వేజ్. సో
అక్కడి నుంచి మాట్లాడినప్పుడు ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే ఇలా అన్నారు. ఏమన్నారంటే, స్మార్టీ అంటే చాలా ఇష్టం మా డాడీకి, పెద్దనాన్న అంటూ తిరిగేది. మా డాడీ ఆ చెప్పిన మాటలో ఏమన్నాడంటే, ఒక కప్పు అంట నీటిలో దూరకుండా ఎండలో మాడిపోతుందంట, చచ్చిపోతుందంట. లోపలికి వెళ్ళిపో బతుకుతావు అంటే నో అన్నదంట. ఇల్లు చచ్చిపోతాను నో. మరి ఏం కావాలంటే ఆ లోతుని చచ్చి పాస్టర్ గారు ఉన్నారే, విక్టర్ వరదాన్ గారు, ఆయన వచ్చి నాకు సారీ చెప్తాను కానీ లోపలికి వెళ్ళను అన్నాడంట. మా డాడీ ఇలా అన్నారు, నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను అంతే, ఇలాగన్నారు. అది నన్ను రిక్వెస్ట్ చేసి నేను చచ్చిపోతుందంటే నేను ఎందుకు వెళ్ళాలి ఎండలో, నాకు అవసరం చచ్చిపో అంతేనా, చచ్చిపో, ఎవరికి కష్టం. నువ్వు ప్రార్థన చేస్తే వినేయాలి దేవుడు. అసలు ప్రార్థన అంటే నువ్వు ఒకటే ఉంటుంది మన ప్రార్థన. పరలోక ప్రార్థనలో 6 పాయింట్లు ఉంటాయి. నీ నామము, ఆయన చిత్తము, రాజ్యము, క్షమాపణ, అలాగే మానుదిన ఆహారము, తర్వాత శోధనల గురించిన పాయింట్. 6 పాయింట్లు. 6 పాయింట్లు ఉంటాయి మన ప్రార్థనలో. ఒకే ఒక పాయింట్ ఉంటుంది, మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయి, మాకు ఉద్యోగం ఇచ్చే, ప్రమోషన్ ఇచ్చే, పెళ్ళి ఇచ్చే. ఈ చుట్టే ఉంటుంది మన ప్రార్థన. మిగతా 5 పాయింట్లు ఉండవు మన ప్రార్థనలో. ఇప్పుడు ఈ ప్రార్థన దేవుడు నీకు వినేసి సిగ్నేచర్ ఇచ్చేయాలి, సైన్ చేసేయాలి. మరి దీన్ని ఏమంటాం? ఈ ప్రార్థన వెనకాల యాటిట్యూడ్, ప్రైడ్ కాదా అది? 40 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు దిగిపోవాలా నీకోసం? గుర్తుపెట్టుకోండి, గాడ్ లవ్స్ us నాట్ బికాస్ యు ఆర్ లవబుల్ బట్ బికాస్ హీ ఈజ్ లవ్. నువ్వు ప్రేమకు యోగ్యుడవైన నిన్ను ప్రేమించలే, ఆయన ప్రేమమేడి కోసం నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమకు యోగ్యుడు కాదు నువ్వు. సో కృప అంటే అదే విషయం. ఈ విషయాలు గమనించాలి. అందుకని దావీదు దీని వెనకాల ఇగో ఉంది, ప్రైడ్ ఉంది. ఈ విషయాలు మనం గమనించాలి. అందుకని 1 పేతురు 3వ అధ్యాయము, అలాగే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పౌలు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఈవెన్ చర్చ్కి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రైడ్ గురించి చెప్తా ఉన్నాడు. ఏంటంటే తెలుసా, 3వ అధ్యాయం 6వ వచనంలో ఉపయోగించిన మాట చూస్తారా? ఎవరైనా చదువుతారా? గర్వాంధులు అయిపోతారంట. ఎవరి గురించి చెప్తున్నాడంటే, చర్చ్లో కొత్తగా వస్తారంట, వీళ్ళకి వెంటనే మీరు కొత్తగా పోస్టులు ఇచ్చేయద్దు. ఇచ్చేయడం వాళ్ళకి ఏంటంటే మేము ఎంత గొప్ప వాళ్ళమో తెలుసా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంట పోస్టులు ఇచ్చినప్పుడు. చర్చ్లో ఉన్న మెంబర్స్ గురించి మాట్లాడుతుంది. ఈజ్ టాకింగ్ టు ద చర్చ్ కాంగ్రిగేషన్. చర్చ్ కాంగ్రిగేషన్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారో, మేం కాబట్టి రెస్పాన్సిబిలిటీస్, ప్రైడ్ రావడానికి వీల్లేదు. God is talking about it. అదే మీరు ఏ పని చేసినా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్ యు ఆర్ డూయింగ్ ఇట్. నేను చేశాను నో. అందుకని అంటున్నాడు, బీ కేర్ఫుల్, మీకు ప్రైడ్ వస్తుందేమో, అందుకనే కొత్తగా వచ్చిన వాళ్ళకి పోస్టులు కూడా ఇవ్వద్దు. వాడికి నువ్వు చాలా ఇంపార్టెంట్, మిగతా వాడికన్నా అనే యాటిట్యూడ్ వచ్చేస్తుంది. మేబీ నాకు ఒక ప్రైడ్ వస్తుంది, అదేనంటే నువ్వు పాస్టర్వి కాబట్టి మిగతా వాళ్ళకంటే ఎక్కువ అని ప్రైడ్ వస్తుంది. బీ కేర్ఫుల్ ఎల్ఎఫ్ అంటాడు అన్నాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అది చెప్తాడు. అందరితో నువ్వు సమానమే అన్న యాటిట్యూడ్ లేకుండా నేను మాత్రమే గొప్పని అన్న యాటిట్యూడ్ ఒక పాస్టర్కి వచ్చినా, ఒక వర్షిప్ లీడర్కి వచ్చినా, హీ బికేమ్ ఏ సెలబ్రిటీ. సర్వెంట్ ఎప్పుడు కావడు. దేవుడు ఆ ఇష్యూని డీల్ చేసుకోమని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్తా ఉన్నాం. అందుకని డేవిడ్ యొక్క విల్ని, ఈగోని మార్చుకోవాలి. ఆ మార్చుకోవడానికి తనలో ఉన్న ప్రైడ్, తన విక్టరీని సాటన్ ఎట్లా చేశాడంటే అడ్వాంటేజ్ తీసేసుకున్నాడు. ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని తను చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే, చాలామందిని చూస్తూ ఉంటాను, అదేంటంటే మినిస్ట్రీకి ఇంకా రావడానికి అర్హత లేకుండానే చాలామంది యంగ్స్టర్స్ మినిస్ట్రీకి వచ్చేస్తున్నారు. చాలామంది చెప్తున్నమాట అంటే, ఈరోజు చాలామంది అంత్యకాలంలో దేవుడు చాలా యంగ్స్టర్స్ని మినిస్ట్రీకి తీసుకొస్తున్నాడు. ఎంతవరకు వాళ్ళు ఎక్విప్ అయ్యారు? నాకు తెలిసిన ఒక అబ్బాయి రాజమండ్రిలో, ఒక అబ్బాయి వచ్చి నాతో చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చి ఇలా అన్నమాట, అన్న నేను ఇంతకుముందు ఇలా ఉన్నాను, ఈ పోస్ట్లో ఉన్నాను. ఒక టీవీ యాంకర్ చెప్తాను. సో తను వచ్చిన వెంటనే నేను చెప్పిన మాట అంటే గుడ్ అంటే, తను నన్ను ఒక మాట అనేసాడు గొప్పమని. ఏమన్నానంటే, అన్న రాజమండ్రిలో మొత్తం అంతట్లో స్పీకర్స్లో టాప్ ఎవరు అన్నారంటే అది మీదే. నన్ను ఈ పొగడతలు ఆపు, ఈ బట్టలు వేయడం మానేసి. ఎందుకు అనంటే నేను ఆ మాట అనగానే మనోడు హర్ట్ అయ్యాడు.
ఈ బట్టలు వేయడం మానేసే. ఎందుకు అనంటే నువ్వు బట్టర్ వేసినావు, నాకు ఇది చేస్తున్నావు, నాకు ఇది చేస్తున్నావు అన్న సంగతి నాకే అర్థమైపోతే దేవుడికి అర్థం కదా. నువ్వు ఇదే విషయం ఆ పలానా స్పీకర్ కంటే నువ్వు గొప్ప అని మాట్లాడతావు. ఆ స్పీకర్ వెళ్ళి చెప్పగలవా మీకంటే గొప్పవాడైనని? అక్కడికి వెళ్ళినప్పుడు మాట మారుస్తావు. నువ్వు రాజమండ్రిలో మీరే టాప్ అండి అంటావు. ఏంటి అని అంటే నేను చెప్పాను, తమ్ముడు ఒక విషయం ఏంటంటే నువ్వు రావడం మంచిది, కానీ ఒక విషయం ముందు సరైన అవగాహన తెచ్చుకో, వాక్యం మీద అవగాహన. అది అక్కడ జరిగింది, ఆ సెక్యులర్ వరల్డ్లో ఆ టీవీ ప్రోగ్రామ్స్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకో, నేను మాట్లాడేది నీకు హర్ట్ చేస్తుంది. కలవాడు లెక్కలే నేను ముద్దులు పెట్టుకుంటాడట, మేలుకోరు స్నేహితుడు గద్దించి శిక్షిస్తాడు. నన్ను ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా తీసుకో. ఎందుకంటే నీకు ఇలా చెప్పేవాళ్ళు అందరు చప్పట్లు కొట్టి మిన్స్టిక్ భలే వచ్చావంటారు, కానీ నాకు అలా చెప్పరు. కాబట్టి నా మాటలు మీకు హర్టింగ్ అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఇంటెన్షన్ మీరు గమనించకపోతే నా మాటలు ఎప్పుడు హర్టింగ్ అని అంటారు చాలామందికి. ఎందుకంటే నేను బ్లేమ్ చేస్తాననే సంగతి, కానీ దాని వెనకాల సరి చేస్తానికి చూస్తాను అనే సంగతి గమనించినప్పుడు ఆమె నేను ఒక బ్లేమర్గానే చూస్తాను. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. ఏంటి అని అంటే చాలామంది ఎక్విప్ అయిన తర్వాత ఏమవుతుందంటే చర్చెస్లో గర్వాంధులు స్టార్ట్ అవుతూ ఉన్నారు. అదేంటంటే పాస్టర్కి ప్రాబ్లమ్స్ అవుతున్నారు కొంతమంది లీడర్సే, చర్చ్ లీడర్సే. ఎందుకంటే వీళ్ళు గర్వాంధులు అయిపోయారు. ఎందుకంటే ఎక్కడో థియాలజీ నేర్చుకున్నారు, బయట ఎక్కడ నేర్చుకున్నారు, చర్చ్కి వచ్చి సరి చేయడం మానేసి ఏం చేస్తారంటే గర్వాంధులు అవుతా ఉన్న పరిస్థితి. అండ్ బీ కేర్ఫుల్, నువ్వు చర్చ్లో ఉన్న విషయాలు చెప్తా ఉన్నారు. అందుకనే మనం 3వ యోహాను పత్రికలో మనం చూస్తే అక్కడ డెమెట్రియస్ అని ఒకడు ఉంటాడు. మన బైబిల్ స్టడీ మెథడ్స్కి అటెండ్ అయిన వాళ్ళు తెలుసు, మనకు చెప్పాం కదా, చేసాం. డెమెట్రియస్ ఏం చేశాడు? డెమెట్రియస్ ఎంత ఘోరమైన తప్పు చేశాడు? ఏం లేదు అంటే అపోస్తలు ఎవరు, వాళ్ళెవరు, వాళ్ళ అధికారం నేను ఎందుకు లోపడాలని ఒక గర్వం స్టార్ట్ అయ్యాను. అప్పుడు అంటాడు యోహాన్, అంటాడు మేము వచ్చినప్పుడు వాడి సంగతి చూస్తాం, అప్పుడు పక్కన పెట్టండి వాడి సంగతి, మేము వచ్చినప్పుడు వాడితో మేము చేస్తాం. సమాజంలో సంఘంలో ప్రధానత్వం కోరుతున్న డెమోత్రియస్ అన్నాడు. డెమోత్రియ ఇలా అంటున్నాడు, మమ్మల్ని అంగీకరించట్లేదంట. అంటే సంఘంలో దేని కోరుకుంటున్నాడంటే ఐడెంటిటీ కోరుకుంటున్నాడు. సంఘం ఎవరిది? ప్రభుది. ఈడలా ఫీల్ అయిపోవడం ఏంటి? సొంతంగా ఫీల్ అవుతా. నువ్వు స్టార్ట్ చేసావు మినిస్ట్రీ, అయితే నీ సొంతమా? ఏ పాస్టర్ దాన్నా ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే ఈజ్ ఇట్ యువర్ ఓన్? క్యూరియోస్ అనే మాట, చర్చ్ అనే మాట క్యూరియోస్ అంటే అర్థం అంటే ఇట్ బిలాంగ్స్ టు లార్డ్, అది ప్రభువుది అనేది అర్థం. చాలా ఇయర్స్ బ్యాక్ లూథరన్ చర్చ్, ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్లో ఆ చర్చ్ గొడవలు ఇష్యూస్ జరుగుతున్నప్పుడు, అంటే ఆస్తి గొడవలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క కోర్టులోకి, హైకోర్టులో కోర్టు కేసు పడ్డది. ఆ కోర్టు జడ్జ్ ఆయన నుంచి అడిగాడు అనమాట. ఏమని అడిగంటే అప్పుడున్న బిషప్తో అడిగాడు, ఏమనంటే హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అంటే ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు. ఆయన లూథరన్ చర్చ్ కాన్స్టిట్యూషన్ ఇలా తీసుకొని ఇలా బల్లకి ఇలా గట్టి కొట్టి ఇలా అన్నాడట, ఏమని తెలుసా, మీ కాన్స్టిట్యూషన్లో క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అని రాస్తున్నారు, హూ ఆర్ యూ అని అడిగాడట. యు ఆర్ జస్ట్ ఎ బిషప్. సంఘం నీది కాదు, సంఘం నీది కాదు. నువ్వనే యాటిట్యూడ్ నీకు ఉన్నప్పుడు ఆ సంఘం ఏమవుతుందంటే నీ పేరు మీదే సంఘం వస్తుంది. అందుకని పేర్లను బట్టి సంఘాలు ఫామ్ అయిపోయినాయి ఈరోజు. అక్కడ ఆ వ్యక్తి మాత్రమే ప్రమోట్ అవుతాడు, ఆ వ్యక్తి మాత్రమే ఇదవుతున్నాడు, దేవునికి మహిమ లేదు. అక్కడ గర్వం మాత్రమే చోటు చేసుకుంది. బీ కేర్ఫుల్ ఆఫ్ దోస్ చర్చెస్, బీ కేర్ఫుల్ విత్ దోస్ స్పీకర్స్. దేవుని వాక్యం దీన్ని గంభీరంగా మాట్లాడుతూ ఉంది. అందుకని సాటన్ దీన్ని ప్రైడ్ని తీసుకొస్తా ఉన్నాడు. ఈ ప్రైడ్ వల్ల ఏమైంది అని అంటే చర్చ్లో ప్రాబ్లమ్స్ వస్తుంది, వ్యక్తిగతమైన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ ప్రైడ్ 70,000 మందిని చంపేసింది. కాబట్టి నెంబర్ 1 మనం నేర్చుకున్నాం అంటే సాటన్ యొక్క టార్గెట్ ఏంటి అంటే నీ విల్ని, దానికి ఉపయోగించుకునే వెపన్ ఏంటంటే ప్రైడ్. మూడోది మనం క్లోజ్ చేసుకుంటున్నాం. మూడోది సాటన్ యొక్క పర్పస్ ఏంటి? ఈ ప్రైడ్ని తీసుకొచ్చి దీని వెనకాల సాటన్ యొక్క పర్పస్ ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చేసిన పని. అంటే అర్థం ఏంటి అని అంటే మీరు బ్రతకడానికి కారణం ఎవరు? మ్యాక్స్కి నేను ఒక ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు వాడికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వాడి కోసం ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఒక మెటీరియల్ తయారు చేస్తాను. జెన్సెస్ని స్టార్ట్ చేశాను. వాడికి చేసినప్పుడు ఏం చేశానంటే వాడు ఇప్పుడు ప్రార్థనలో కూర్చోమంటే కూర్చునే బ్యాచ్లింగ్ కాదు, మన పిల్లలు ఎలా ఉన్నారో తెలుసు కదా, చూసినాం. సో ఇప్పుడు నా పిల్లలు అట్లాగే ఉన్నాయి, మొబైల్స్కి అట్రాక్ట్ అయ్యారు. సో మొబైల్ కంటే అట్రాక్ట్గా ఇప్పుడు నా ఫ్యామిలీ ప్రేయర్ నేను తయారు చేసుకోవాలి. కాబట్టి నేను చేసిన పని ఏంటి అంటే వాడు కార్లు పిచ్చి ఎక్కువ, బాగా కార్లు పిచ్చి. కాబట్టి ఒక కార్ బొమ్మ ఇస్తాం, పెయింట్ చేయమంటాం. మా ఫ్యామిలీ ప్రేయర్లు ఇదే పెయింట్ చేస్తాడు.
పెన్ చేసిన ఆ కారు వెన్ ఐ గో బిగ్ 2 కార్స్ ఇలా ఎత్తుతాడు, ఇలా ఎత్తి ఇలా నడుపుతాడు అంటాడు, ఏదో చెప్తాడు. సరే అన్ని వినాలి, కూర్చోబెట్టి విన్న తర్వాత సరే ఈ కార్ కలర్స్ వేయమంటాం, కలర్స్ వేస్తాడు. వేసిన తర్వాత ఈ కార్కి ఏం ఉన్నాయి అంటే వీల్స్ ఉన్నాయి, ఈ డోర్స్ ఉన్నాయి. ఈ డోర్ ఎంత ధరిస్తారు? ఐరన్. కాబట్టి కార్ స్పెల్లింగ్ నేర్పుతున్నాం, ఐరన్ అనే స్పెల్లింగ్ నేర్పుతున్నాం. ఐరన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎర్త్ అని ఇవ్వటం. ఎర్త్ ఎక్కడి నుంచి వచ్చింది? గాడ్ క్రియేటెడ్. సో మేము ఎఫెక్ట్ నుంచి కాజ్కి తీసుకెళ్దాము. జెనసిస్ 1 చాప్టర్ని, దట్స్ హౌ వీఆర్ డిజైనింగ్ ఇట్. సో యాజ్ ఎ ఫాదర్ నా కొడుకు మీద నేను తీసుకుంటున్నా దేంటి అని అంటే ఈ విషయాలు దీన్ని చూడాలి. కాబట్టి మనకు విషయం అర్థం అవ్వాలి, అదంటే మన ఉనికిలో ఉండడానికి గల కారణం ఏంటి? ఈరోజు మీరు ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎర్త్ స్పీడ్ గంటకి 180,000 కిలోమీటర్లు తిరుగుతుంది. దాంట్లో ఒక మైక్రో సెకండ్లో పాడైపోయిన భూమి ఉండదు. ఆక్సిజన్ 21% ఉంది, అది అటు ఇటు తేడా అయినా నువ్వు ఉండవు. గ్రావిటీ 9.8 ఉంది, అటు ఇటు తేడా నువ్వు ఉండవు. అంత ఫైన్ ట్యూన్ యూనివర్స్లో ఒక పికో సెకండ్లో తేడా వచ్చిన ఈ ఎగ్జిస్టెన్స్ నా ఎగ్జిస్టెన్స్ లేదు. అలాంటి లాస్ అని నియమించిన దేవుని వల్ల నువ్వు జీవిస్తున్నావు. అందుకనే ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవిస్తున్నాం కదా. అపొస్తలుల కార్యాలు అన్నాడు, నీ ఉనికికి అంటే నీ మూమెంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? కొన్ని జంతువులు అంటాడు, వాటి చలనాల దేవుడు నియమించాడట. ఆది కాండంలో ఉన్నాయి. కొన్ని పాకుతాయి, కొంతమంది ఎగురుతాయి, కొన్ని నడుస్తాయి, క్యాంగరూ లాంటివి అయితే ఎగురుతాయి, కొన్ని స్విమ్ చేస్తాయి. ఈ మూమెంట్స్ కూడా దేవుడే కారణం, చలనాలకి ఆయన కారణం. అందుకని ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవిస్తున్నాము. కాబట్టి నీ లైఫ్ చూస్తున్నప్పుడు ప్రతిదాన్ని నువ్వు అవుట్ ఆఫ్ నథింగ్లోంచి నువ్వేం క్రియేట్ చేసుకోలేదు, సంథింగ్లోంచే సంథింగ్ క్రియేట్ చేసావు. ఒక సైంటిస్ట్ దేవునితో వాదన పెట్టుకున్నాడు, ఏమనంటే నువ్వే కాదు నేను కూడా మంచిని తయారు చేస్తాను, క్లోనింగ్ అనేది నేర్చుకున్నాను, పోటీ పెట్టుకుందామా అని దేవునితో అన్నాడట. సరే 1 2 3 అనేటప్పుడు దేవుడు అంటే వెయిట్ నీ మట్టి నువ్వే తెచ్చుకో అన్నాడట. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు వీడు? మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? అసలు ఎక్కడి నుంచి ఉంటాడు? ఫస్ట్ ఈ ఛాలెంజ్కి మళ్ళీ ఆయన తెరిసిన భూమే, ఆయన తెరిసిన మట్టే కావాలి. మీరు చూడండి, ప్రకృతిలో ఏదన్నా నథింగ్లోంచి సంథింగ్ క్రియేట్ చేసిన ఏదన్నా ఒక మనిషి ఇప్పుడు తయారు చేసింది ఏమన్నా లేదు. కాబట్టి మళ్ళీ ఏమంటామంటే కంటింజెంట్ బీయింగ్ అంటాం థియలాజికల్ టర్మ్స్లో, లేకపోతే దాన్ని ఏమంటే డిపెండబుల్ బీయింగ్. డిపెండబుల్ బీయింగ్ అంటే ఏంటంటే నేను జీవించడానికి నాకు ఆహారం కావాలి, ఊపిరి కావాలి, సన్లైట్ కావాలి, ఇన్ని రీసోర్సెస్ లేకపోతే దేవుడు పెట్టిన నేచర్లో పెట్టిన లాస్ అంత పర్ఫెక్ట్గా ఉంటేనే లైఫ్ సస్టైన్ అవుతుంది. నేను ఇండిపెండెంట్ కాదు, కానీ సాటన్ నాకు మోసం చేస్తున్నాడు. నువ్వు ఇండిపెండెంట్గా బతకాలి, నువ్వు దేవుడు అంతటా వాడవైపోతావు, ఆయన చిత్తం కాదు నీ చిత్తం జరిగిపోతుంది. ఎలా జరుగుతుంది ఆయన నీ చిత్తం? నీ చిత్తం ఎట్లా జరుగుతుంది? కాబట్టి దేవుని స్థానాన్ని నా దగ్గర పెట్టడం. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి చాలా కాలం క్రితం, నాకు తెలిసి మధు కూడా తెలుసు, ఒక అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాం. సో ఆ అమ్మాయి ముందు వచ్చినప్పుడు ఏమన్నంటే ఒక మ్యారేజ్కి వెళ్ళాం. ఆ మ్యారేజ్ అయితే అంటే అమ్మాయి అప్పుడే పరిచయం, మాకు ఏదో మీటింగ్లో ఉన్నమాట. నా మ్యారేజ్కి అయిపోయింది, రిసెప్షన్కి రావాలి స్పీకర్గా అన్న. రిసెప్షన్ క్రిస్టియన్ దాంట్లో, మ్యారేజ్ మాత్రం హిందూ మ్యారేజ్ అన్న. సో నేను చెప్పాను, నువ్వు అంటే నేను ఆ అబ్బాయి హిందూ అని చెప్తాను. సరే, ఆయన అన్బిలీవర్. సో ఇప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని వచ్చింది. మరి ఇప్పుడు దేవుని చిత్తం కాదంటే వదిలేస్తామంటే వదలదంట. కానీ ఇప్పుడు ఏమంటుందంటే దేవుని చిత్తమా కాదో తెలుసుకోవడానికి వచ్చింది. దేవుని చిత్తం కాదంటే వదిలేస్తామంటే వదలను. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటాం? మనకున్న ఊత పదం ఉంటుంది, ఏదనంటే దేవుని చిత్తం అంటాం. అంటే ఏంటి, ఎలా తెలుసుకుంటాం అని అడగండి. ఆ చెప్పిన వాళ్ళకి తెలియదు దేవుని చిత్తం. దేవుని చిత్తం జరిగించంటే డైరెక్ట్ కొన్ని పాయింట్స్ పెట్టాడు. ఒకటి, మ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడు అన్బిలీవర్ని వద్దు అనేది ప్రథమ సూత్రం. నువ్వు అది ఫాలో అయ్యావనుకో, నెక్స్ట్ ఫార్మ్లో ఆయన చెప్తాడు. నువ్వు ఇక్కడే ఫెయిల్ అయిపోయి అనుజండని చేసేసుకొని నువ్వు ఇది దేవుని చిత్తమా కాదని నిర్ణయం తీసుకున్న దాంట్లో ఈ ప్రైడ్ ఏంటి అంటే, నాకు వాక్యం చెప్తే నాకేంటి, నేను నిర్ణయాలు తీసుకున్నాను, నా జీవితాన్ని నేను నిర్ణయించుకుంటాను అనే యాటిట్యూడ్, ప్రైడ్. అసలు నీకు ప్రైడ్లో అనిపించట్లే అది కదా? కాబట్టి దేవుడు మాట్లాడుతున్నది అంటే ఇట్లాంటివి చాలా ఉంటుంది. ఇండిపెండెంట్గా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను చేసి అది దేవుని చిత్తం అని నువ్వు అనుకోడు, అదొక ప్రైడ్.
స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక అబ్బాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ నాకు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో అన్న నేను చాలా మోసపోయాను, చాలా నష్టపోయాను. కారణం ఏంటంటే ప్రైడ్. దేవుడు చెప్పిన కొన్ని లాస్ పెట్టాడు, ఎలా యథార్థంగా చేయాలంటే దానికి మించి ఆ లాస్కి ఎగెయిన్స్ట్గా వెళ్ళి ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. కాబట్టి ప్రైడ్, తను లాస్ అయిపోయాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుందో తెలుసా? గర్వం నడుస్తుందంట. ఈ గర్వం 70,000 మందిని చంపేస్తుంది. ఇది గమనించాలి. అందుకని ఒక మాట చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 15-16 వచనాలు. 2 దినవృత్తాంతాలు గ్రంథము 26వ అధ్యాయం 26 చాప్టర్ 15 and 16. చూస్తారా అక్కడ ఉన్న మాట ఏంటి చూద్దాం. 26, 15-16 వచనాలు. 2 దినవృత్తాంతాలు 26, 26, 15 and 16. సెకండ్ క్రానికల్స్ అన్నమ్మా చదువుతుంది. చదవండి. మైక్ ఇంకోటి ఉంటే మనకి వినబడేది. ఓకే ఓకే చదవండి అమ్మా, పర్లేదు. అతడు స్థిరపడిన తర్వాత ఏంటంట, ఏమొచ్చిందంట? అది ఏమొచ్చిందంట? 15వ వచనంలో, 15వ వచనం చదవండి. యెరూషలేములో తన యొక్క వెపన్స్ గురించి చెప్తా ఉన్నాడు. ఎలాంటి వెపన్స్ తయారు చేస్తే ప్రపంచమంతా తను చూసి చప్పట్లు కొట్టినంతగా ఎదిగిపోయాడు. తన మిలిటరీ పవర్ చూసుకొని ప్రైడ్ అనమాట. ఎవరికి? రాజు అయిన ఉజ్జియాకి. ఏమైంది ఇప్పుడు 16వ వచనంలో? ఏమైంది 16వ వచనంలో? ఆఫ్టర్ ఉజ్జియా బికేమ్ పవర్ఫుల్, హిస్ ప్రైడ్ లెడ్ టు హిస్ డౌన్ఫాల్. గర్వం ఏం చేసిందంటే డౌన్ఫాల్కి వచ్చింది. హీ వాజ్ అన్ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ హిస్ గాడ్ అండ్ ఎంటర్డ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ టు బర్న్ ద ఇన్సెన్స్ ఆన్ ద ఆల్టర్ ఆఫ్ ద ఇన్సెన్స్. ఒక పవర్ వచ్చేసిన తర్వాత, ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, నాకు తెలిసిన కొంతమంది పిల్లలు ఉంటారు. అదేంటి అంటే ఇండియాలో ఉన్నంతసేపు బాగానే ఉంటారు, యూఎస్ రాగానే ప్రైడ్ వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలు ఉంటారు, ముందంతా చేతులు కట్టుకుని ఉంటారు. ఒక స్థాయికి వచ్చి ఎదిగిన తర్వాత ఒక పిహెచ్డీకి వచ్చిన తర్వాత, లేకపోతే ఒక జాబ్ వచ్చింది, ఒక ఉన్నతమైన స్థితి, ఒక ప్రైడ్ వాళ్ళ యాటిట్యూడ్లో కనమాట. ముందున్నది ఎందుకు లేదు? రీసెంట్గా ఒక అబ్బాయి పిహెచ్డీ చేశాడు, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాడు, పిహెచ్డీ వచ్చింది. సో పోస్ట్ డాక్టర్కి జాయిన్ అయ్యాడు, కేసు వచ్చింది. సో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటే నేను స్పీకర్గా పిలిస్తే వెళ్ళా. నేను ఆ అబ్బాయితో చెప్పిన మాట అంటే, యు ఆర్ ద రైట్ పర్సన్ టు ప్రాక్టీస్ హ్యూమిలిటీ. మేము ఎవరూ ప్రాక్టీస్ చేయలేము, నువ్వే ప్రాక్టీస్ చేయగలిగిన అధికారం ఇప్పుడు వచ్చింది నీకు. ఏమీ లేనప్పుడు చేతులు కొట్టుకోవడం, ఆడుకునేవాడు కూడా చేస్తాడు. అది తగ్గించుకోవడం అంటారా? నువ్వు ఉన్నతంగా ఉండి తండ్రితో సమానంగా ఉండి దాసుని స్వరూపం వేసుకుని శిష్యుల పాదాలు కడగడానికి ఏం కావాలి? అప్పుడు కదా నువ్వు హ్యూమిలిటీ ప్రాక్టీస్ చేయగలవు, తగ్గింపు స్వభావం. అసలు అధికారం లేనప్పుడు నువ్వు ఎట్లా అవుతుంది? కాబట్టి ఎప్పుడు అధికారం వస్తుంది నువ్వు హ్యూమిలిటీని ప్రాక్టీస్ చేయడానికంటే నువ్వు ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే అది ప్రాక్టీస్ చేసే అధికారం వస్తుంది. ఈ సంగతి మనం గమనించాలి. కాబట్టి ఉజ్జియా ఎట్లా చేశాడో మనకు తెలుసు. ప్రైడ్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనకి అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, ఒకటి, అపవాది టార్గెట్ చేసింది నీ చిత్తం మీద టార్గెట్ చేస్తున్నాడు. దానికి ఉపయోగించుకున్న వెపన్ ఏంటి? ప్రైడ్. దానికి పర్పస్ ఏంటంటే దేవునికి చిత్తానికి భిన్నంగా నీ సొంత చిత్తాన్ని జరిగించుకోవాలి. యేసు ప్రభులాగా మీరు ప్రార్థన చేయగలరా? ప్రభా, నాకు ఇష్టమైతే, నాకు యాక్చువల్గా ఇష్టం ఏంటంటే ఈ కప్పు తీసేయడం, ఈ పెయిన్ వద్దు నాకు, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తం. దేవుని చిత్తము నీ చిత్తం అవ్వాలంటే ఎంత కష్టం అంటే రక్తము, చెమట, రక్త బిందులుగా మారిపోతుంది. నా చిత్తం కాదు, నీ చిత్తం. ప్రతి దాంట్లో రాగలరా? ప్రతి దాంట్లో పెట్టగలరా? నా మాటల్లో ప్రభా, చివరికి హీ వాజ్ లెడ్ బై ది స్పిరిట్. ఫాస్టింగ్ ప్రేయర్ కూడా హీ వాజ్ లెడ్ బై స్పిరిట్. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని మీద మొదట మాట్లాడుకున్నాం. దుష్టులో ఆలోచన చెప్పున అన్గాడ్లీ అని మాట్లాడుకున్నాం. అంటే ఒకళ్ళు ఎవరైనా నాకు సజెషన్ కోసం వచ్చారనుకోండి, ఏదైనా అన్న మీతో మాట్లాడాలని ఎవరైనా వచ్చారనుకోండి, ఓకే అని నేను టైం ఇచ్చేసి నా సొంత ఆలోచనను ప్రార్థన చేయకుండా ఇచ్చిన ఆలోచనలు కూడా అన్గాడ్లీ ఆలోచన, అన్గాడ్లీ కౌన్సిల్. అది దుష్టుల ఆలోచన. ఆ ఆలోచనతో నువ్వు ఆలోచన ఇచ్చావు, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ఆలోచన ఇవ్వలేదు.
నీ సొంత ఆలోచన మీద ఆధారపడ్డావు, దేవుని మీద ఆధారపడకుండా కౌన్సిల్ చేసావు. ఆ కౌన్సిల్ కూడా బీ కేర్ఫుల్ విత్ దోస్ కౌన్సిల్స్, ఈవెన్ దో హీజ్ ఎ పాస్టర్. నీకొంచి ప్రత్యేకంగా నువ్వు వచ్చే మునుపు నీ కోసం ప్రార్థన చేసి ఆ కౌన్సిల్కి రెడీగా ఉన్నాడు ఆ పాస్టర్. అది గమనించుకోవాలి. ఆ విషయాలు మాట్లాడుతాడు. కాబట్టి మన డిఫెన్స్ ఏంటి ఫైనల్గా? మన డిఫెన్స్ ఏంటి అని అంటే ద స్పిరిట్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్. ఎందుకంటే సాటన్ యొక్క స్ట్రాంగ్ వెపన్ ప్రైడ్ అయితే దానికి అతీతంగా నిలబడాలి. ఆ ప్రైడ్ని జయించే శక్తి నాకు కావాలి అని అంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఐ టెల్ యూ ఎ స్టోరీ మన ప్రాక్టికల్ లైఫ్లో అని చెప్తుంది. ఇది నేను ఎప్పుడు చెప్తున్నానంటే బహుశా నేను 2008లో నేను 2007-2008లో రవి జక్రాస్ మినిస్ట్రీకి నేను కోర్స్కి జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ వాళ్ళు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఇన్ 2007. సో నేను దాని కోర్స్కి జాయిన్ అయ్యాను. సో మేము ఇండియాలో ఫస్ట్ బ్యాచ్ 32 మెంబర్స్ మేము చేసిన తర్వాత ఆ తర్వాత అప్పటికే నేను అపాలజిటిక్స్ మీద కొంచెం అవగాహన తెచ్చుకున్నాను. అనిల్ కుమార్ అని నా మెంటర్ ఉంటారు, ఆయన మీరు RTFలో చూస్తారు కదా ఆయన. సో ఆయనతో కలిపి ట్రావెల్ చేయడం ఇవన్నిటిలో నాకు బాగానే ఉంది. ఈ లోపల నేను యూనివర్సిటీ క్యాంపస్లో మాట్లాడడం, ఈ లోపల అది జరిగిందంటే RZIM ఆఫీస్ నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. అదేంటంటే సో ఆస్క్ అనే ప్రాజెక్ట్ ఉంది, అసెస్ సీకింగ్ అండ్ నోయింగ్ అని టీమ్స్ని రీచ్ అయ్యే ప్రాజెక్ట్ ఉంది. వీ సెలెక్టెడ్ యూ యాజ్ ఎ ఫ్యాకల్టీ. సో మేము ఇన్ని వరకు జరిగిన బ్యాచెస్లో మేము 10 మెంబర్స్ని ఫ్యాకల్టీస్ తీసుకున్నాం మీకు అని చెప్పి వాళ్ళు పిలిచారు. ఎలా ఉంటుంది? రవి జక్రాస్ వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్, స్పెండ్ చేయొచ్చు ఒక 1 వీక్ ఆయనతో. ఆయన రూమ్ పక్కన రూము, ఆయన వస్తున్నాడు ముందు రోజు అంటే ఎవరికి నిద్రలేవు ఇక్కడ. సో అలాంటి ఒక స్కాలర్తో స్పెండ్ చేయడం ప్రైడ్. ఆ ప్రైడ్ తీసుకున్న తర్వాత నేను గమనించుకోలేదు కొన్ని ఇయర్స్ దగ్గర నేను క్యాంపస్ మినిస్ట్రీలో పనిచేస్తున్న టైంలో తెలియకుండా ఒక ప్రైడ్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ నేను డీల్ చేయగలను. అంటే ఎవల్యూషన్ మీద, గాడ్స్ ఎగ్జిస్టెన్స్ మీద, లేకపోతే ఈవిల్ మీద, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ నేను డీల్ చేయగలిగిన ప్రైడ్ నాకు ఎప్పుడైతే వచ్చిందో అది గమనించుకోవడానికి నాకు కొన్ని ఇయర్స్ పట్టింది. ఆ తర్వాత నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చేసిన తర్వాత ఇంకో 2 ఇయర్స్కి నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను అన్నింటికి తగ్గించుకోవడానికి గర్వం స్టార్ట్ అయింది నాలో. ఇంకో ప్రైడ్ ఏంటో తెలిసి ఇప్పుడు అది కూడా ఒప్పేసుకున్నాను ప్రైడ్. సో ప్రైడ్కి ఇన్ని ఉంటాయంటే ఉల్లిపాయలకి లేయర్స్ ఉంటాయి కదా, ఒక్క లేరు ఇస్తే లోపల యాక్చువల్ మంచి ఉంటాడు, న్యాచురల్గా యాక్ట్ చేసే మంచి కావాలి. ఇప్పుడు ఎక్కడో చోట ఏదో చోట ప్రైడ్ ఎక్కడో చోట ఉంటుంది. అందుకనే మీరు బ్రతికున్నంతసేపు, జీవిస్తున్నంతసేపు సజీవంగా యాగం చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆలిఫర్నాడు ఎప్పటికైనా లేస్తాడు, అలా నేను ఉన్నాను, నేను చూసారా అని లేస్తూ ఉంటాడు. అది ఇప్పటికప్పుడు సరి చేసుకుంటూ వెళ్ళాలి. డీల్ విత్ ద ప్రైడ్. ఆ ప్రైడ్ తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండే కార్యాలు చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ చేసే 3 కార్యాలను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు మీరు చూస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. ఒకటి నెంబర్ 1 ఇస్ ఎ సాల్వేషన్, రక్షణ. ఏమన్నాడు అది? మీరు చదువుతారు ఒక మాట. దేవుని వరమే, కృపచేత రక్షణ పడి. మీరు సొంతంగా సంపాదించుకోలేదు, గర్వపడడానికి ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. గర్వించడానికి ఏమీ లేదు. నేను యూనివర్సిటీ లేకపోతే క్యాంపస్లో UTC క్యాంపస్లో జాయిన్ అయినప్పుడు ఒక అబ్బాయి థియలాజికల్ స్టడీస్ చేయడానికి వచ్చాడు. అబ్బాయికి ఉన్న గర్వం ఏంటంటే ఆ టైంలో అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ సంగతి, లేదా 20 ఇయర్స్ బ్యాక్ సంగతి ఉన్న ప్రైడ్ ఏంటంటే, నేను అప్పుడే తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆ టైంలో IAS ఆఫీసర్లో చూసేవారు స్టార్టింగ్లో, గుర్తుంది తెలుసు కదా. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే స్థాయికి దిగిపోడిపోయాను. సో అప్పుడు ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే అంత స్థాయికి ఉన్న టైంలో ఆ అబ్బాయి ప్రైడ్ అంటే ఇవన్నీ వదులుకొని దేవుని పరిచర్యను వచ్చాను అనే ప్రైడ్ చూపించేవాడు. 2 రోజులు టెస్ట్లు ఎగ్జామ్స్ రాయాలి, ఎందుకంటే 500 మంది పైగా వచ్చారు, 28 మంది అప్లికేషన్స్. ఈ అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉండేది అంటే, నేను ఆ కాలంలోనే మనోడిది 20 సంవత్సరాల క్రితం 50,000 జీతం, అంటే ఇప్పుడు సుమారు ఒక 5 లక్షల పైనే జీతం ఉంటుంది. ఆ ప్రైడ్ ఉండేది. అసలు మాట్లాడడం అంటే బ్రో ఇట్లాగే అంటే ఆ లాంగ్వేజ్ మాకు తెలియదు ఆ టైంలో. అలా మాట్లాడేవాడు.
అందరూ ఇరిటేట్ అయిపోయారు వాడిని చూసి. ఆ 2 రోజుల్లో వాడు చేసిన అడావుడు ఇట్లా అట్లా కాదు బ్రో, అట్లా మాట్లాడాడు. అయిపోయింది, ఫస్ట్ డే అయిపోయింది, సెషన్ అంతా అయిపోయింది, ఎగ్జామ్స్ రాసేసాం. సెకండ్ డేకి కూర్చోవాలి. ఆ నైట్ 70 మెంబర్స్ని క్వాలిఫై చేశారు, ఫిల్టర్ చేసి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అది ఫైనల్ అనమాట. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ అందరం ఇలా కూర్చున్నాం, క్యాంపస్లో కూర్చుంటే మెస్లో కూర్చున్నాం. ఇజ్రాయెల్ సెల్వనాయకమని ప్రిన్సిపల్ ఎన్ఆర్ఐ ఆయన వచ్చాడు. సో ఇంట్రొడ్యూస్ చేసుకోమన్నాడు ఒక్కొక్కరిని. కాబట్టి ఇంత గర్విస్తే ఎక్కడ కూర్చుంటాడు ఆబ్వియస్లీ, అంటే ఫస్ట్ రోలో కూర్చున్నాను నేను ఏమంటలేదు, సారీ, నా ఉద్దేశం అది కాదు, ఈ వ్యక్తి యాటిట్యూడ్ని చెప్తా ఉన్నాను. సో ఈ వ్యక్తి ఫస్ట్ రోలో ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ కూర్చున్నాడు, మేబీ థర్డ్ పర్సన్ అనుకోండి. ఫస్ట్ వ్యక్తి లేచాడు, 2 చేతులు కట్టుకొని ఏమన్నాడు తెలుసా, సార్ ఐ ఫినిష్డ్ మై పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ అన్నాడు. వీడు ఒక్కసారి ఇట్లా చూశాడు, ఏమన్నా అర్థం కావట్లేదు. పక్కోడు లేచాడు, ఐఎమ్ ఫ్రమ్ ఐఏఎం అన్నాడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నాడు. అందరూ ఇంటర్వ్యూషన్ అయిపోయిన తర్వాత వీడు ఒక్కడ బీటెక్, మిగతా వాళ్ళందరికీ పీజీలు ఉన్నాయి. అక్కడి నుంచి అసలు ఓవర్ యాక్షన్ చేయలేదు, పైగా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అన్న మీరు పిహెచ్డీ ఎలా చేశారు అని అడిగాడు. ఎందుకు ఓవర్ యాక్షన్ చేయలేదు, ఇప్పుడు చేసినాడు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఆడికన్నా బాగా చదువుకున్న వాడి దగ్గర తగ్గించుకున్నాడు కాబట్టి కదా. నీ సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం తగ్గించుకుంచి సిలువ మరణం ఎక్కి నీ శిష్యుల పాదాలు కడిగించాడు అన్న విషయం నీకు అర్థమైతే సెలబ్రిటీస్ ఎందుకు తయారవుతారు? సెలబ్రిటీ పాస్టర్స్ ఎందుకు తయారవుతాడు? ఎందుకు నీకు అంత మహం అందం, లేకపోతే ఏంటంటే అహంకారం ఎందుకు తయారవుతుంది అంటే బహుశా నీకు సిలువ అర్థం కాలేదు. అందుకని సిలువ నిమిత్తం ఎవరు అతిశయింపకూడనట్లు 1 కొరింథీ పత్రికలో ఉన్నమాట, దాని విషయంలో చెప్తా ఉన్నాడు. సో ఈ సాల్వేషన్ని మీరు కాపాడుకోవాలి. మీరు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం మీకు తెలుసు, ఈ సాల్వేషన్ నిమిత్తము వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటారు. మీరు వర్క్ చేయాలి సాల్వేషన్లో. రక్షణ నిమిత్తం పనిచేయాలంటే పనిచేయడం వల్ల రక్షణ కాదు, మీరు చేసిన రక్షణ ఏదైతే వచ్చిందో దాన్ని కాపాడుకోవడానికి మీరు పనిచేయాలి సాల్వేషన్ని. దేవుడు అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తాడు ఎఫెసీ పత్రిక 3 మాటలు చెప్పాడు. ఒకటి రక్షణ, రెండోది శాంటిఫికేషన్ గురించి చెప్పాడు. నేను దేవుడు రక్షించాడు కదా, నీతిమంతుడిగా తీర్చాడు కదా, కానీ లోపల మాత్రం పాపం ఉంది, కానీ ఇలా నీతిమంతుడిగా తీర్చాడు. ఆ డే టు డే లైఫ్లో నీతిమంతుడు అవడానికి నేను చేసే ప్రయత్నాలు, ఏ రోజుకు ఆ రోజు నేను చేసే ప్రయత్నం ఇస్ అ శాంటిఫికేషన్. మూడోది చెప్తా ఉంటాడు సర్వీస్ అన్న మాట ఉపయోగించాడు. సర్వీస్ అన్న మాట తీశాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు మంచివాడుగా దేవుడు నిన్ను తీర్చాడు, నీతిమంతుడిగా తీర్చాడు, దానికి తగిన పనులు నీ జీవితంలో జరుగుతూ ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే నీ నుంచి సత్క్రియలు చేయాలని దేవుడు నియమించాడు. నీ నుంచి ప్రపంచంలో ఒక పని చేయడానికి ఒక టాస్క్ అసైన్మెంట్తోనే భూమి మీదకి వచ్చాడు, కూర్చున్నాను గుర్తుపెట్టుకోండి. అందుకని కొత్తగా నువ్వు ఒక పనిని కనిపెట్టుకోవడం మనకు అవసరం ఏం లేదు. అదేనా, కొత్తగా నువ్వు ఒక కొత్త మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు నీకు ఒక పని అప్పు చెప్పాడు, అదేంటో తెలుసుకో. దాన్ని తెలుసుకొని ఆ కాలింగ్ కోసం ఎక్కడ నీ జాబ్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు పనిచేయి. ఆ విజన్ నీకు అర్థమైంది అనుకోండి, పరిగెడతావు, ఒక రకంగా పరిగెడతావు. ఆ విజన్ దేవుడు జగత్ పునాది వేయబడు మునుపు నీ ఎడల సత్క్రియలు చేశాడన్న సంగతి నీకు తెలియలేదు అనుకోండి, ఏ సత్క్రియ చేయడానికి ఈ భూమి మీద పంపించాడో. మేబీ మనకు ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్న గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రవీణ్ అన్న గురించి, ఆయన గురించి సత్క్రియ చేయడానికి ఏంటంటే కొంతమంది వ్యభిచార వృత్తుల నుంచి కాపాడుకోవాలి, దేవుడు రక్షించుకోవాలనుకున్నాడు కొంతమందిని. దాంట్లో 5,000 మందిని రక్షించాలని విజన్ పెట్టుకున్నాడు ఆయన. దానికోసం MBA చేశాడు, దానికోసం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. సో సత్క్రియ అదైతే దానికోసం చదువుకోవడం, దానికోసం లైఫ్ని టర్న్ చేసుకోవడం, దానికోసం బిజినెస్లు పెట్టడం, ఒక విజన్, ఒక దర్శనం కలిగి నడవడం అనేది కనబడుతూ ఉంటుంది. అందుకని సాటన్ ఏం చేస్తాడు అనంటే ఆ విజన్ని పాడు చేయడానికి ఒకటి నీ బాడీని అటాక్ చేస్తాడు, నీ మైండ్ని అటాక్ చేస్తాడు, ఫైనల్గా నీ చిత్తాన్ని అటాక్ చేసి ప్రైడ్ తీసుకొచ్చి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అనుమతిస్తేనే కానీ, ఒక అతీతమైన శక్తి నీకు ఉంటేనే కానీ ఈ ప్రైడ్ నుంచి మీరు బయటకు రాలేరు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ప్రైడ్తో వెళ్తూ ఉంది. నిన్ను ప్రమోట్ చేసుకునే కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్స్లో ఎంతసేపు నీకు నువ్వు ప్రమోట్ చేసుకో అని చెప్తున్న ప్రపంచానికి నువ్వు తగ్గించుకో అనే కాన్సెప్ట్ చాలా కష్టం. నేను హంబుల్గా ఉండడం చాలా కష్టం, అది న్యాచురల్గా నాకు అవ్వదు. అది కావాలంటే ఐ నీడ్ ఏ సూపర్ న్యాచురల్ పవర్. అందుకని పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు అని అంటాడు ఆ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం అంటాడు, అదంటే ఇదిగో నేను వెళ్ళినప్పుడు ఏమంటే ఆయన వస్తాడు, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు.
ఈ శక్తి దేనికోసం అంటే ఇలాంటి ప్రతి కాన్సెప్ట్ని జయించడం కోసం శక్తిని ఇస్తారు. కాబట్టి అపవాది నిన్ను టార్గెట్ చేస్తుంది. దేని టార్గెట్ చేస్తుందో గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ విల్ని టార్గెట్ చేస్తుంది, నువ్వు తీసుకున్న నిర్ణయాలను టార్గెట్ చేస్తుంది. దానికి వాడు ఉపయోగించుకునే దీని వెనకాల ఏంటంటే వెపన్ ఏంటంటే ప్రైడ్. దాని వెనకాల పర్పస్ ఏంటంటే దేవుని చిత్తానికి బయట నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం చేయడం. కానీ ఇప్పుడు నీవు దానికి వ్యతిరేకంగా డిఫెన్స్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే నువ్వు జయించగలవు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు గదవా, అపవాది చేసిన టార్గెట్స్ ఇది గదవా, మేము చాలాసార్లు బాడీ మీద, ప్రభా శరీరాశ, నేత్రాశ మీదే మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. కానీ జీవపు దమ్మం ఎంత ఘోరమైంది ప్రభా. శరీరాశతో, నేత్రాశతో చేసిన తప్పు వల్ల నలుగురు శిక్షింపబడ్డారు దావీదు చేసిన పాపంలో, బెర్షెబతో చేసిన పాపంలో. కానీ దావీదుకున్న గర్వం వల్ల 70,000 మంది చచ్చిపోయారు. ప్రభా, మా ప్రైడ్ ఎంతమందిని నాశనం చేస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏ విషయంలో గర్విస్తామను, ఏ విషయంలో యాటిట్యూడ్ కలిగి ఉన్నాం, మా పక్కవాడిని దేని విషయంలో మేము తక్కువ చేసి మాట్లాడుతున్నాం, మాకు నడిపించండి ప్రభా. ఇప్పటివరకు ఎవరైనా మేము తక్కువ చేసి మాట్లాడితే ఈరోజు మేము తగ్గించుకొని అలాంటి వ్యక్తుల్ని మేము ప్రేమించడం మాకు నేర్పండి. ఆ నేర్పడానికి మేము పని చేయాలి, విల్ కావాలి. అలాంటి వాళ్ళతో మేము ఒక 1 వీక్ ట్రిప్ మేము ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళతో మా సంబంధాలను పెంచుకోవాలి. ప్రభా, ఈ విషయాలు మాకు బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలను సరి చేసుకుంటూ దినదినము క్రీస్తు యొక్క పోలికలకు మార్చబడే వ్యక్తులుగా మమ్మల్ని చేసి నడిపించమని, బిడ్డల పక్షాన్నిగా చేస్తున్న ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.